అన్న నమస్కారం అన్న. నమస్కారం. చాలా సంతోషం వెంకటేష్ అన్న. మిమ్మల్ని అడగంగానే ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నారు మీరు. మీ విలువైన సమయాన్ని మాతో ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ. సో ఎట్లున్నారన్న? సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో శారీరకంగా, మానసికంగా వెంకటేష్ గారు ఎట్లున్నారు అనంటే నేను ఏం బాగానే చెప్తారు? ఉన్నా. హ్మ్. నేను బాగానే ఉన్నా. ఓకే. ఇక ప్రజలు బాగున్నారా లేరా అనేది మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఎట్లున్నారంటారు? అంటే మీరు పొద్దున్న లేస్తే నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. మీ నియోజకవర్గాల్లో మీ పార్లమెంట్ సెగ్మెంట్లలో ఎట్లుంది పరిస్థితి అంటే ఏం చెప్తారు? మొదలగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు టీఆర్ఎస్ ను ఒక 10 సంవత్సరాలు చూసి విసిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. హ్మ్. ఒకే వ్యక్తులు 4-5 సార్లు ఎమ్మెల్యేలుగా ఉండడం, హ్మ్. ఒక 20-25 సంవత్సరాలు వాళ్ళ మొహాలనే చూడడం, హ్మ్. ఒక పాతకి చింతకాయ పచ్చడి అయిపోయింది అవును. కొంతమంది క్యాండిడేట్ల మీద. అవును. కానీ క్రమేపీ అవును. అధికారం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకొచ్చుకున్నాం రా నాయన ఈ కాంగ్రెస్ పార్టీని అనే భావన 80% పాపులేషన్లో వచ్చింది. 80% 80% వచ్చింది. పిల్లలలో వచ్చింది, మహిళలలో వచ్చింది, వృద్ధులలో వచ్చింది, మగవాళ్ళ యువకులలో వచ్చింది. హ్మ్. ఏ వర్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలే, హ్మ్. ప్రజలలో అభిమానాన్ని తీసుకోలే, హ్మ్. ప్రజలు బాగుపడడానికి, ఒక మంచి సమాజం ఏర్పాటు కావడానికి పునాదులేయలే. అంటే మీరు ఏదో ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీ నాయకుల్ని విమర్శించాలి కాబట్టి అని మాట్లాడుతున్నారా? లేదంటే నిజంగా క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తున్నారా? నేను ఎప్పుడు కూడా కింది స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో, తాండాలల్లో పేదవాళ్ళు నివాసం ఉంటున్న ప్రాంతాలలో ఉండే వ్యక్తిత్వం నాది. వాళ్ళతోటి ఎక్కువ సమయం గడుపు. నా సందర్భము, నా సమయము, నా జీవితము మొత్తం కూడా కింది స్థాయిలో బ్రతుకుతున్న వాళ్ళను చూడడమే. ఓకే. అయితే నేను నిజంగా చెప్తున్నా బ్రదర్, కాంగ్రెస్ పార్టీకి అభిమానం ఉన్న వ్యక్తులు కూడా హ్మ్. దాన్ని చీదరించుకుంటారు ఈరోజు. అన్న ఒక్కసారి మళ్ళా ఒక మాట చెప్తారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కూడా, హ్మ్. కాంగ్రెస్ అభిమానం ఉన్న కార్యకర్త కూడా హ్మ్. ఆ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చీదరించుకుంటారు. ఎందుకన్నా అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చింది? ఇప్పుడు వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలు అన్నారు. అవును. వచ్చిన 6 నెలల్లోనే 1000 మంది పేదోళ్ళ ఇండ్లు కూల్చిర్రు. హ్మ్. రైతులను రాజులను చేస్తా అన్నారు, రైతులను తొక్కేసిర్రు. హ్మ్. రుణమాఫీ అన్నారు, 40-30%కే వేసిర్రు. రైతు బంధు అన్నారు, దాన్ని 15,000కు పెంచుతా అన్నారు. అవును. అదే ఇచ్చిన దాఖలాలు లేవు. 3 పంటలు ఎగ్గొట్టిర్రు. హ్మ్. రైతు బీమా ఉంటుండే, అసలు దాఖలాలు లేవు. కేసీఆర్ గారు చేసిన ఇన్సూరెన్స్ తప్ప మళ్ళీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయలే. ఓకే. ఎల్ఐసిది అసలు మహిళలకు అన్నారు, యువతకు అన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ కన్నారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము 6 గ్యారెంటీలు దాదాపు అమలు చేసినా 1-2 ఏదైనా మిగులుతుండొచ్చు అని మాట్లాడే విధంగా 6 గ్యారంటీలలో చేసిందే 1-2, హ్మ్. అమలు చేసినవి మొత్తం కాదు. ఓకే. వాళ్ళు చేసిందే 1-2, ఆ ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, హ్మ్. అంతే తప్ప వాళ్ళు ఏం చేయలే. 500 బోనస్ అంటున్నారు, 200 యూనిట్ల కరెంట్, 500 బోనస్, రాజీవ్ బీమా అంటున్నారు, రుణమాఫీ దాదాపు 80% చేసినాం అంటున్నారు. ఏ గ్రామానికన్నా పోదాం, హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక 80% ఆ గ్రామంలో ఉన్న రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయినట్టయితే హ్మ్. ఏ దానికైనా దానికి సిద్ధం. హ్మ్. మొన్ననే హరీష్ రావు గారు చెప్పారు, ముక్కు 4 రాష్ట్రాలు. వాళ్ళకి ఇంకా సమయం ఉంది కానీ నాకు సంవత్సరంన్నర అవుతుంది, ఇంకా 3 ఏళ్లలో చేస్తాం మేమంటున్నారు వాళ్ళు. అప్పటి వరకు వడ్డీలు ఎన్ని అవుతాయి, ఓకే. రైతుకు భారం ఎంత అవుతుంది? హ్మ్. నువ్వు 3.5 ఏళ్ళు 5 ఏళ్ళు అని చెప్పలే, చెప్పేటప్పుడు 100 రోజులు అని చెప్పినావు. హ్మ్. ఆ రోజు తెలియదా? హ్మ్. చేసేది మళ్ళీ ఏం చేస్తారు, ఓట్ల ముందు 100 రోజుల ముందో సంవత్సరం ముందో అన్నేస్తారు, అన్నేసినామని చెప్పి హ్మ్. మళ్ళీ ముందుకెళ్లే ఆస్కారం ఉంటది, మళ్ళీ అధికారం కావాలని కోరుకునే ఆస్కారం ఉంటది. అవును. అంటే మోసం చేసినట్టే కదా. హ్మ్. ఒకప్పుడు మోసాన్ని గమనించలే ప్రజలు, ఇప్పుడు మోసాన్ని గమనిస్తున్నారు. హ్మ్. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా ఫెయిల్ అయింది, విఫలమైంది. హ్మ్. అసలు ఇంత ఘోరమైన తిట్లు ఎవరిని తిట్లే, హ్మ్. ఏ ముఖ్యమంత్రిని తిట్లే. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం 1,00,000 కోట్లతోటి బలంగా ఉంది కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఒక 10 యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకొని దానికి పెట్టుబడి పెట్టి ప్రజల్లో వ్యతిరేకత సృష్టిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ లెక్కన మరి కరెక్టేనా? గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి కూడా యూట్యూబ్ ఛానల్స్ అనేటివి పెరిగినాయి. అవును. దానికి 1,00,000 కోట్లు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు. హ్మ్. యూట్యూబ్ ఛానల్ పెట్టడానికే 20-30 వేలు చాలు. ఓకే. యువత ఉపాధి లేక అవును. సమాజం మీద ఏదో చేయాలనే ఆలోచనతోటి ఉన్న యువత చాలా ఉంది. హ్మ్. వాళ్ళందరూ ముందుకు వస్తుర్రు. యూట్యూబ్ ఛానల్ నువ్వు కూడా పెట్టుకున్నావు, నువ్వు కూడా చేసినావు, వాళ్ళు పెట్టుకున్నారు అంటున్నారు. బీజేపీ ఒక్కొక్క పార్టీకి అనుసంధానం అయింది మీడియా వ్యవస్థ. అవును. ఎవరంతా వాడే ఛానల్స్ కూడా పెట్టుకుర్రు. రాజగోపాల్ రెడ్డి ఛానల్ పెట్టి ఉండే, హ్మ్. బీజేపీలకు అనుసంధానం కూడా ఛానల్స్ ఉండే. ఈయన టీవీ న్యూస్ అని ఇయ్యాలేం పెట్టలే, 10 ఏళ్ల కిందనే పెట్టిండు కేసీఆర్ గారు. మరి అట్లా అనుకో వాళ్ళకు కూడా ఉన్నాయి, బిగ్ టీవీ అని, V6 అని వాళ్ళకు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఇలా వివేక్ ది V6 హ్మ్. ఉంది కదా. హ్మ్. పార్టీ క్యాడర్ లో ఉన్నదానికి న్యూస్ కి సంబంధం లేదు.
అసలు ఇప్పుడు సోషల్ మీడియా ఎంత స్పీడ్ అయిందండి. ఉమ్, న్యూస్ ఇవాళ ఉన్నది రేపు రావచ్చు. ఉమ్, పేపర్ ఒక ప్రింట్ మీడియా ఈ రోజు న్యూస్ ని రేపేస్తుంది. ఉమ్, కానీ సోషల్ మీడియా నిమిషాలల్లో సెకండ్లలో స్ప్రెడ్ అవుతుంది. అవును. ఇలా దాన్నే పరిగణనలో తీసుకొని నన్ను ఏదో ప్రచారం, నీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడే ప్రజల నుండి పేదవాళ్ళ నుంచి నీ మీద ఆవేదన వచ్చింది, ఉమ్, తీవ్రమైన ఆక్రోశం వచ్చి మాట్లాడుతుర్రు. ఒక పేదోడికి భూమి గుంజుకున్నా ఇల్లు గుంజుకున్నా వాడు ఆ తట్టుకోలేడు. అవును. జీవితం అంతా వారి వారసత్వానికి ఆ ఇల్లే ముఖ్యం, ఆ భూమే ముఖ్యం, నా ఆస్తి ఇదే అనే భరోసాతోటి బ్రతుకుతాడు. అవును. దాన్నే కూల్చేసినప్పుడు వాడు ఎట్లుకుంటాడు? సచ్చినా సరే అంటాడు, తెగుతాడు. ఆ రకమైన ఆవేదనతోటి ఆక్రందనతోటి వచ్చిన మాటలు ఆ బూతులు. ఉమ్, పేదోడి ఇండ్లు గూలగొట్టినప్పుడు, పేదోడికి అన్యాయం జరిగినప్పుడు నా బ్రతికెందుకు నన్ను నాశనం చేస్తుర్రు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి. ఉమ్, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పిదారి మేము ఓటేసిన తర్వాత మమ్ములను మేము చంపుకునే పరిస్థితి తెచ్చిండ్రు. కాబట్టి వాళ్ళలో ఉన్న ఆవేదన ఆ బూతుల కింద వచ్చినాయి. ఎట్లా వెంకటేష్ అన్న, ఇది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే 2-3 నెలలు కాగానే పంట పొలాలన్నీ ఎండిపోయినట్టు, బోర్ బావులు ఎండిపోయినట్టు, కాలువలు కెనాల్స్ అన్ని ఎండిపోయినట్టు ఈ రకంగా పోర్ట్రేట్ ప్రచారం అవుతుంది కదా. అంటే ఇది నిజంగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా? ఎట్లా అంటే ఒక్కటేంది, ఇప్పుడు విద్యుత్ అయితే మీరు చూస్తున్నారు, 24 గంటలు కరెంట్ ఇచ్చినన్నారు, 1-2 గంటల్లో పోయిండొచ్చు. అవును. మరి అదే సిస్టమ్ నడుస్తున్నప్పుడు అదే ఎస్టాబ్లిష్మెంట్ మీద నువ్వు అధికారానికి వచ్చినావు, అవును. మరి ఎందుకు కటింగ్లు అవుతున్నాయి కరెంటు కోతలు? ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఉమ్, కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజుకు 1-2 గంటల్లో పోతేనే పెద్ద ఆశ్చర్యంగా ఫీల్ అయిన రోజులు అక్కడక్కడ ఉన్నాయి. పోతుండొచ్చు. ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు కరెంటు పోతే. ఈ రోజు చెప్పి కరెంటు కోతలు ఇస్తుర్రు, ఓకే. పేపర్ యాడ్ వేసి కరెంటు కోతలు ఇస్తుర్రు. సోషల్ మీడియాలో అక్కడున్న ఈ సమయం నుంచి ఈ సమయం ఈ ప్రాంతంలో కరెంట్ ఉండదు అని ప్రచారం చేసి కరెంటు కోతలు చేస్తారు. అంతరాయం ఉంటదంట. మరి ఎక్కడ పోయింది ఆ కరెంట్ అంతా? ఉమ్, ఆ మెయింటెనెన్స్ పవర్ నీకెందుకు వస్తలేదు? ఉమ్, ఆయన చేసిన మెయింటెనెన్స్ పవర్ నువ్వెందుకు చేయలేకపోతున్నావు? ఓకే. ఆత్మవిమర్శన చేసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు. మరి ఆ లెక్కను చూసుకుంటే కేసీఆర్ గారు కూడా 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితులకు సీఎం చేస్తా అన్నాడు, అనేకమైన హామీలు ఇచ్చి చేయకుండా ఉన్నాడు కదా. మరి మేము వచ్చిన 100 రోజులకే చేస్తామన్నా అంతో ఇంతో శాయశక్తులా చేస్తున్నాం, దానికి తొందర పెట్టడం ఏందని. ఒకటి వాస్తవము, కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో పేదవాళ్లకు భూములు ఇస్తా అని కొంతమందికే ఇచ్చిండు, కొంతమందికి ఇయ్యలేదనేది. ఉమ్, వీళ్ళు ఏదైతే రుణమాఫీ చేసామని చెప్తున్నారో గదే సిద్ధాంతంలో అప్పుడు భూమి 3 ఎకరాల భూమి అనే సిద్ధాంతం నడిచింది. కొన్ని ప్రాంతాలలో కొంత భూములు 3 ఎకరాలు ఇచ్చిర్రు, ఉమ్, అంతటా ఇయ్యలేకపోయారు. ఓకే. భూమి రేట్లు పెరగడం ద్వారా ప్రభుత్వం అక్వైర్ చేసి దాన్ని ఇవ్వాలనే ఆలోచనతో పెరగలేదా, మరి ఏ రకంగా అది వాళ్ళు తప్పిర్రో మాట తప్పిర్రో నేను కూడా అప్పుడు లేకున్నా. ఓకే. తర్వాత దళిత సీఎం అనేది మరి ఆయన ఏ సందర్భంలో అనౌన్స్ చేసిండు, ఎలాంటి పరిస్థితుల్లో నేను తీసుకున్నా అనే దానికి వివరణ ఇచ్చిండు కేసీఆర్ గారు. ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణను నిలబెట్టాలన్నా, ఈ ఆంధ్ర వాళ్లకు ధీటుగా అభివృద్ధి జరగాలన్నా, దీన్ని నిలదొక్కుకోవాలి, కొత్త రాష్ట్రాన్ని, ఒక బంగారు తెలంగాణను ఏర్పాటు చేయాలంటే వచ్చిన తెలంగాణను ఏ రకమైన భవిష్యత్తు వైపు తీసుకుపోవాలనే ఆలోచన తోటి నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పుకున్నాడు. అవును. గతంలో కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు. దానికి ఆ క్వశ్చన్ చేస్తే అలాంటి సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా వరకు కింది స్థాయిలో పేదవాళ్లకు ప్రజా సంక్షేమాన్ని అందించింది కేసీఆర్ ప్రభుత్వం. అందించిండన్న 100% అందించిండా? 100% అందించిండా? 100% మీరు పూర్తి అంటే పూర్తి స్వేచ్ఛ భయాలతో చెప్తారు కదా. 100% బీఆర్ఎస్ పార్టీ పథకాలు పేదవాళ్ళకి పోయినాయి. ఉంటే ఎందుకు అసలు పార్టీ ఓడిపోవడమే కష్టం అనుకుంటే గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దాదాపు 40-50 వేల మెజార్టీలతో ఎందుకు గెలవాల్సి వచ్చింది? ఇక్కడ ఏమైందంటే ప్రజలు ఎక్కువ ఆశ కోరుకుంటున్నారు, అబద్ధాన్ని నమ్మే వ్యవస్థ ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు అన్ని. నేను 15,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, 2,500 మహిళలకు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్నాడు, 10 లక్షలు కాదు 15 లక్షల ఆరోగ్యశ్రీ భద్రత కార్డు ఇస్తా అన్నాడు, ప్రతి చిన్న పిల్లవాడికి పుట్టినోనికి విద్యా భద్రత ఇస్తా అన్నాడు. ఏంది, వాడు చదువుకునేటోనికి వారికి భద్రత కార్డు ఇస్తా అన్నాడు. విపరీతమైన హామీలు ఇచ్చిండు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగ భృతి ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, రుణమాఫీ మొత్తం చేస్తా అన్నాడు. అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొచ్చి చూపించిండు. 2,000 నుంచి 4,000 పింఛన్ అన్నాడు, వికలాంగులకు 6,000 పింఛన్ అన్నాడు. వస్తుందా అన్న 4,000 పెన్షన్ మీ నియోజకవర్గాల్లో వస్తుందంట? 2,000 2 నెలలు 3 నెలలకు పెండింగ్ పెట్టి 1 నెల డుమ్మా కొట్టి ఎగ్గొట్టి 2 నెలలు ఇస్తుండు. ఇప్పటికి 3 నెలలు పింఛన్లు ఎగ్గొట్టిండు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత. రెగ్యులర్ వచ్చాయి కేసీఆర్ చేసిన 2,000నే 2 నెలలు 3 నెలలు పింఛన్ ఎగ్గొట్టిండు ముసలిళ్ళకి. ఓ ముసలిళ్ళని కదిలిచ్చి చూడండి ఊర్లల్లో. ఒక పత్రిక అని నేను అడుగుతున్న V6 న్యూస్ ఆయనదే కదా, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుడిదే కదా.
బిగ్ టీవీ వాళ్ళదే నాయకత్వంలో ఉన్న సపోర్ట్ చేసే టీవీ కదా, వాళ్ళని పోయి గ్రామాలలో ముసలిలను రైతులను కదిలియండి. ఓకే. కామన్ గా ఓ 20 మందిని 30 మందిని కదిలించి ఎంక్వైరీ చేయండి. నిజం చెప్తున్నా, ఇప్పుడు మీరు అన్నారు చూడు బూతు మాటలు ఎన్ని వస్తున్నాయి అనేది, అంతకన్నా పచ్చి బూతులు వస్తున్నాయి. అవగాహన లేని రైతు, వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, గ్రామీణ ప్రాంతంలో పేదరికంలో పెరిగింది. ఆవేదన ఆక్రోషన్లు మాటలతోటి బూతులతోటి తిడుతున్నారు. మొన్న నేను ఆమన్గల్లో కేటీఆర్ ది రైతు ధర్నా చేస్తే ఎంతో మంది ఎన్నో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఒకరొకరైతే అమ్మనా బూతులు తిట్టిర్రు. విపరీతమైన ఆవేదనతోటి ఆకర్షణతోటి ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే 100 సీట్లు వస్తాయి. ఆమన్గల్లో రైతు సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆమన్గల్లో ఉన్న రైతులకు వచ్చే ఇబ్బంది ఏంది, జరుగుతున్న నష్టం ఏంది? అంటే రైతు ధర్నా అనేది వీళ్ళు ఇస్తాన్న హామీలను రైతులకు ఇయ్యలేదు అనే దానికి ఒక ప్రతిపక్ష పార్టీగా దాన్ని గలమెత్తడం ప్రతిపక్ష పార్టీలది హక్కు, బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చాలి. ఆ పేద రైతులకి ఆ లబ్ధిని చేకూర్చేందుకు పోరాటం చేయాలి. ప్రతిపక్షం అంటేనే ఇస్తాన్న హామీని నిలబెట్టి దాని కొరకు పోరాటం చేసి దాని ద్వారా 10 మంది పేదవాళ్లకు ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వాన్ని మెడలు వంచి సహాయం చేయించాలి. ఆ బాధ్యతలో భాగమే రైతు ధర్నా. రాష్ట్రంలో అక్కడక్కడ నలుమూలలో చేసిన దాంట్లో ఆమన్గల్లో కూడా పార్టీ నాయకత్వం చేస్తా అని హామీ ఇచ్చింది, చేయాలని నాకు బాధ్యతనిచ్చింది, బాధ్యతను పెట్టింది నా మీద. దాన్ని నేను సమర్థంగా నిర్వహించాను. ఎందుకన్నా ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కూడా గెలిచే అర్హత స్టాండర్డ్ ఉన్న వ్యక్తి ఎందుకు పార్టీని ఎంచుకోవాల్సి వచ్చింది? ఈ రోజు ఒకవేళ ఆ పార్టీకి పోయినా కూడా ఎందుకు ఉపయోగం లేకుండా పోయిందంటే ఏం చెప్తారు? నేను ఇండిపెండెంట్ గా ఒక మండలానికే పరిమితమై ఉన్నాను. నేను వాస్తవంగా అన్ని మండలాలలో ఇండిపెండెంట్ గా నా పాత్ర ఏంది అనేది ప్రచారం చేయడానికి గాని, రేపు నా భావోజ్వాలాన్ని నిలబెట్టడానికి గాని, నాకున్న సేవా దృక్పథాన్ని పేదవాళ్లలో సమసమాజాన్ని ఏర్పాటు చేయడం కొరకు ప్రయత్నం చేయడానికి కానీ ప్రయత్నం చేసిన. అది నేను ఎలక్షన్ సమయం వచ్చేసరికి కొంత ఎంక్వైరీలు కూడా చేసుకున్నా, సర్వే కూడా చేయించుకున్నా. నేను ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేస్తే ఏ స్థాయిలో ఓటింగ్ ఉంటది, నేను గెలుస్తానా గెలవనా అనేది చూసుకున్నా. బ్రీఫింగ్ ఏంది, సర్వేకే ఇచ్చిన, ఒక ఏజెన్సీ ద్వారా సర్వేనే చేయించిన. 40-45 వేల ఓట్లు దాటవు అనేది సర్వేలో ఇచ్చారు, నాకు నివేదిక ఇచ్చారు. అలాంటి సందర్భంలో నేను ఒక రాజకీయ పార్టీలో ద్వారానే నాకున్న భావోజ్వాలాన్ని నిలబెట్టవచ్చు, నాకున్న వ్యక్తిత్వాన్ని ప్రజలలో తీసుకుపోవచ్చు, న్యాయం చేయొచ్చు అనే ఆలోచనతోటే నేను బీఆర్ఎస్ పార్టీలకు పోయినా. కాంగ్రెస్ పార్టీలు కూడా నన్ను పిలిచారు. అంటే పార్టీ మిమ్మల్ని, బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని కావాలనుకున్నదా, లేదంటే మీరే బీఆర్ఎస్ పార్టీ? వాస్తవంగా నేను మాకున్న సమాచారం ఏంటంటే అప్పుడున్న ఎమ్మెల్యే గారికి స్వయంగా కేటీఆర్ గారు ఫోన్ చేయడం, ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూసినాం. మీరు కావాలని చెప్పి స్వయంగా కేటీఆర్ గారే మిమ్మల్ని ఎన్నుకోవడం అదొక విశేషం. వాస్తవం ఏంటంటే నన్ను బీజేపీలు రమ్మన్నారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి నన్ను పిలిచి ఇట్లా కూర్చోబెట్టుకొని మీరు ఎట్లా కూర్చొని మాట్లాడుతారో అట్లా 3-4 దఫాలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారో అట్లా పక్కన కూర్చోబెట్టి, నువ్వు పార్టీలకు రా, నీవు నాకు అవసరం, నీ వ్యక్తిత్వం ఏంది, నీ పరిస్థితులు ఏంటిది, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తివి, నువ్వు వస్తే నాకు మంచి జరుగుతుంది, నీకు కూడా మంచి జరుగుతుంది, నాకు వయసులలో కూడా నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, నువ్వు వస్తే మంచి జరుగుతుంది వెంకట్, నువ్వు రా అని చెప్పిండు. మా దగ్గర ఆ రోజు ప్రాతినిధ్యం ఉన్న వంశీ చంద్రారెడ్డికి కూడా మీ ఇద్దరు క్లోజ్ చేసుకోండి ఏదని ఉంటే మాట్లాడుకోండి, వెంకటేష్ ను పార్టీలకు తీసుకుందామని మల్లురావు గారిని నా ఎంబడిచ్చి వంశీ చంద్రారెడ్డి ఇంటికి పంపించాడు. అదే సందర్భంలో కేసీఆర్ గారు కేటీఆర్ కి చెప్పి వెంకటేష్ పార్టీలకు తీసుకురండి అని చెప్పి నా కుల పెద్దలతోటి పంపిండు. కొంతమంది రాజకీయాలలో అప్పుడున్న మంత్రులతోటి నిరంజన్ రెడ్డి గారి ద్వారా గానీ కొంతమంది ద్వారా కానీ పార్టీలకు వస్తే మంచిది శ్రీనివాస్ గౌడ్ తోటి ఇట్లా మాట్లాడిచ్చిండు. నా గోల బాలరాజు తోటి పార్టీ ప్రెసిడెంట్ ఉండే నాగర్కర్నూలుకి, ఆయన 2-3 సార్లు నా దగ్గరకు వచ్చి మాట్లాడిపోయాడు. కేటీఆర్ గారు నీ దగ్గరికి పర్సనల్ గా వెళ్ళమన్నాడు, మాట్లాడమన్నాడు అని చెప్పి ఆయన నా దగ్గర కూర్చొని కేటీఆర్ కి ఫోన్ చేసి మాట్లాడిచ్చి నాకు మాట్లాడిచ్చాడు, పార్టీలకు రా నీకు మంచి జరుగుతుంది. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా మంది నా కొరకు ప్రయత్నం చేశారు. ఆ భావోజ్వాలం, హిందూ భావోజ్వాలం కానీ ఆర్ఎస్ఎస్ లో గతం చేసిన పని కానీ నాకు కొంత సంబంధాలు ఉండడం ద్వారా నీ నాయకత్వం కానీ నీ భావోజ్వాలం కానీ బీజేపీకి ఉండాలి, ఆర్ఎస్ఎస్ భావోజ్వాలం ఉన్నోళ్ళు, హిందూ భావోజ్వాలం ఉన్న వ్యక్తివి, 10 మందికి సహాయం చేస్తున్నావు, ఈ ఓటింగ్ అంతా బీజేపీకి అనుసంధానం అయితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నాకు టికెట్ ఇవ్వాలని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కేంద్ర పార్టీని బీజేపీ జాతీయ నాయకుల దగ్గర తీసుకుపోయారు నా విషయాన్ని. ఇక్కడ ఉన్న సందర్భాలు ఏంటంటే ఆచార్య అనే వ్యక్తి బాగా స్థిరంగా ఎప్పుడు దగ్గరకు వచ్చి ఓడిపోవడం, ఆయన సంఘపరంగా ఆర్ఎస్ఎస్ నుంచి రావడం, ప్రతిసారి ఆయన సింపతిని ప్రజలలో తీసుకుపోవడం, ఆయనను ఈ ఒక్కసారి అవకాశం ఇస్తాం ఆయనకు అనేది చెప్పారు. అది కాదు, నీకు వేరే పోస్టులు ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వంశీ చంద్రారెడ్డి ఏఐసిసిలో
కీలకంగా ఉన్నాడు. ఒక గుడికాడ అయ్యగారు లాగా ఎంతసేపు కేంద్ర కాంగ్రెస్ పార్టీలో జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో విధులు చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కొరకు పనిచేస్తున్నాడు. ఆయనను కాదని ఈ కాన్స్టిట్యున్సీని వదులుకోలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు నేను పోయిన సందర్భంలో అప్పటికే జైపాల్ యాదవ్ను అనౌన్స్ చేశారు. రేపు మళ్ళీ అధికారం వస్తుంది, నీ నాయకత్వంలో పనిచేస్తుంది, నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి అవకాశం ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ ముందే నాకు పదవి ఇస్తా అన్నారు. నాకు సహాయాన్ని, నాకున్న భావోజ్వాలాన్ని గుర్తిస్తామన్నారు. నీ విలువను గుర్తిస్తాం, నీకు ఒక సముచిత స్థానం ఇస్తామని చెప్పి మాట్లాడారు. వాస్తవంగా వాళ్ళు నిలబెట్టుకున్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఇచ్చారు నాకు. ప్రశాంత్ రెడ్డి గారు చేశారు, కేసీఆర్ గారు చైర్మన్. దానికి అది ఒక క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నదాన్ని ఇచ్చారు. గ్రామం, రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా ఇంటింటికి నల్లా నీళ్ళు వచ్చేది. ఆ సర్పంచ్, ఎంపీడీసీ, అక్కడున్న సెక్రటరీ, ఎంపీడీఓ, అక్కడున్న ఏఈఈ అక్కడ వచ్చి నిలబడేవాళ్ళు. దాంట్లో నా భావజాలాన్ని, నా యొక్క ఉనికిని నిలబెట్టుకోవడానికి అవకాశం కూడా ఉండే. నా అదృష్టం లేక ఏమైంది, నాకు పదవి ఇచ్చిన 2 నెలలు కాదు, నాకు పదవి ప్రమాణ స్వీకారం పొద్దున 10 గంటలకు 10:30 చేస్తే 12 గంటలకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ లో ఎలాంటి యాక్టివిటీ చేయొద్దు, ఆ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక గవర్నమెంట్ పోయింది. లేకపోతే ఇంకా కొంత ప్రాంతం మిషన్ భగీరథ పైప్ లైన్ పెండింగ్ ఉండే, ఒక 6,700 మంది ఎంప్లాయ్మెంట్ ఉండే, సంవత్సరానికి 6,000 కోట్ల మెయింటెనెన్స్ ఉండే. ఈ 6,700 మందిలా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఒక 4,000 మంది ఉండ్రి. అవన్నీ కూడా కాంటాక్ట్ బేస్ లో నేను ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసే ఛాన్సెస్. ఇప్పటికే మీరు పూర్తి అవగాహనతో ఉన్నారు, దాని మీద పూర్తిగా తెలుసుకున్నా, పూర్తిగా ఏందనేది డెప్త్కి వెళ్ళిన. చాలా గొప్ప పథకం అది. అవును, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అనేది, ఒక ఊరికి ఆ సర్పంచ్ ఒక బోరేసి నీళ్లు పెట్టాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. పైప్ లైన్లు లీకేజ్లు ఉంటాయి, పైప్ లైన్లు వేయాలి. సంవత్సరాలు అయింది. ఒక స్వతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలకు కూడా గ్రామాలలో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ కేసీఆర్ గారు మిషన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చి 5 సంవత్సరాలనే ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు. మిషన్ భగీరథ యొక్క గొప్పతనం గానీ, అటువంటి పథకాలు తీసుకురావాలనే కేసీఆర్ గారి యొక్క ఆలోచనలు కానీ ఎట్లా చూడొచ్చు, మీరు దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన చాలా గొప్ప మేధావి. ఆయనకున్న విజన్, రాబోయే రోజులలో ఏం చేస్తే ఒక మంచి జరుగుతుంది, పేదవాళ్ళకు మంచి జరుగుతుంది, గ్రామాల అభివృద్ధి ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి ఉంటుంది అనే దాని మీద ఒక పెద్ద విజన్ ఉన్న నాయకుడు. ఫామ్ హౌస్కే పరిమితం అంటున్న ఈ మూర్ఖులు ఆయన విజన్ ను చూస్తలేరు. నాకు 3 పార్టీలు పిలిస్తే నేను పోలేదు, బీఆర్ఎస్ ఎన్నుకున్నా అని మీరు అంటున్నారు. అక్కడ జైపాల్ యాదవ్ అనే వ్యక్తి అప్పటికే బలహీనంగా మారిండు. ఈయనకు గనక ఉప్పల వెంకటేష్ గారు తోడైతే అక్కడ గెలిచే అవకాశాలు 100% ఉన్నాయని కేసీఆర్ గారు విశ్వసించి మిమ్మల్ని పార్టీలో తీసుకున్నా ఫలితం రాలేకపోయిందంటే తప్పిదం ఎక్కడ జరిగినట్టన్నా? వాస్తవం చెప్తున్న తమ్ముడు, నేను జైపాల్ యాదవ్ కు పూర్తి స్థాయిలో పనిచేసిన. కేసీఆర్ గారు కూడా ఈ మాట చెప్పిండు పార్టీలకు పోయినాక. నన్ను పిలిచి, గుప్తా నిన్ను తీసుకున్నాం, జైపాల్ యాదవ్ గెలిపించాలి, ఒక బీసీ నాయకుడు, ఆయనను గెలిపించే బాధ్యత నీది అని చెప్పిండు. నాకు అవసరమైతే ఆర్థికంగా కూడా ఆయనకు సపోర్ట్ చేయమని చెప్పిండు. చేసినా చేయలేదు ఆయన మనసాక్షికి తెలుసు, ప్రజలకు తెలుసు. 100% నేను ఆర్థికంగా సపోర్ట్ చేసిన, నా ఓట్ బ్యాంక్ నంతా ఆయనకు మళ్లించేందుకు ప్రయత్నం చేసిన. కానీ ఆయన మీద కొంత వ్యతిరేకత వచ్చింది. ఆయన మంచోడు, కానీ ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. మంచోడు అంటున్నారు, మళ్ళీ వ్యతిరేకత అంటే ఇక్కడ ఏమైందంటే 3-4 సార్లు ఎమ్మెల్యేగా అవడంతో పాత వ్యక్తికి ఎప్పుడు ఈయననేనా అనే ఫీలింగ్ వచ్చింది. దాంతో మరి కొంత ఈ కాంగ్రెస్ పార్టీకి చేసిన అబద్ధ ప్రచారాలు కూడా పనిచేసినాయి. అందుకనే ఆయన ఓడిపోవడం జరిగింది. ఆచార్యకి ఏమైంది, సింపతి ఎప్పుడు లాగానే కొంత గెయిన్ అయింది. ఆయన కూడా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రతిసారి సింపతి సింపతి సింపతి. నేను లాస్ట్ సారి ఈ ఒక్కసారి నన్ను గెలిపియండి, 6వ సారి అసెంబ్లీ ఆచారి అనే సిద్ధాంతాన్ని తీసుకుపోయాడు. ఆఖరిసారి ఆచారి, 6వ సారి అసెంబ్లీ. ఈసారి నేను కాలు పెడుతున్న అసెంబ్లీలో, మీ అందరు నన్ను ఆశీర్వదించాలి. ఈయన నేను చచ్చిపోతానే మాట్లాడిండు, నన్ను చంపుండనే చెప్పిండు. నన్ను గెలిపియకపోతే నన్ను చంపుండు అన్నాడు, నేను మందాగి వస్తా అన్నాడు ఈసారి గెలవకపోతే. ఇవన్నీ ఎత్తులేసిండు, సింపతిని గెయిన్ చేయాలనే ఎత్తులేసిండు. ఆయనకు ఆ రకంగా ఓట్ బ్యాంక్. సరే, అక్కడ జైపాల్ యాదవ్ గారు ఓడిపోయిన తర్వాత మీరు అనేకమైన అక్కడ స్థానికంగా మీ నియోజకవర్గాల ఓటర్ల చర్చ ఏంటంటే, ఓడిపోయిన ఎమ్మెల్యే ఏమో ప్రజలకు దూరంగా ఉన్నాడు, అందుబాటులో లేకుండా ఉన్నాడు. కేవలం నిన్నగాక మొన్న పార్టీలో వచ్చిన ఉప్పల వెంకటేష్ అన్న, సరే ఆయన వ్యక్తిగతంగా ట్రస్ట్ పెట్టి ఎన్నో సేవలు చేసింది, కానీ బీఆర్ఎస్ లో కూడా చాలా యాక్టివ్ అయిపోయిండు. నిన్నగాక మొన్న ఒక సభ కూడా పెట్టి రైతు ధర్నా అని చెప్పి, అందులో మీకే ప్రయారిటీ ఇవ్వడం కేటీఆర్ గారు, ఇవన్నీ దేనికి సంకేతాలు ఇస్తున్నట్టు, దేన్ని సూచిస్తున్నట్టు ఉండొచ్చు? పార్టీ నన్ను ముందుకు తీసుకుపోవాలని భావించవచ్చు. రాజకీయ పార్టీలలో కొత్త పాత ఏముంటది? ఇలా టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది టీడీపీకి వెళ్ళొచ్చిన వాళ్ళే. ఇలా కాంగ్రెస్ లో నారాయణ రెడ్డి ఎక్కడికి వెళ్ళొచ్చిండు?
ఎమ్మెల్యే ఉమ్, 3 రోజుల ముందు పోయి కలిసిండండి. అవును ఎలక్షన్ 3 రోజుల ముందు పోతే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అవును అక్కడ సీనియర్ నాయకుడు ఏఐసిసి మెంబర్ గా సెక్రటరీగా ఉన్న వంశీచంద్రారెడ్డిని కాదని పార్టీ కొరకు 24 గంటలు పనిచేసే వంశీచంద్రారెడ్డి ఒక అంబులెన్స్ అండి అది. ఓకే 108 ఉన్న ఎమ్మెల్యే ఉన్న రోజులు ఏ రోజు ఏ వ్యక్తి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తిండు, ఆ గ్రామంలో అటెండ్ అయ్యిండు ఆ టైంకి. ఉమ్, అట్లాంటి వ్యక్తిని కాదని మరి నారాయణ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? వంశీచంద్రని బాగా ఓడుతున్నారు మీరు. నేను పోవడం లేదు, నిజంగా చాలా యాక్టివ్ ఆయన. ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు చాలా యాక్టివ్ గా కాన్స్టెన్స్ లా బటర్ఫ్లై సిటీలో ఇల్లు తీసుకొని కాన్స్టెన్సీలో ఉండాలని తిరిగిండు. ఉమ్. ఆ రోజు అధికారంలో లేదు కనుక అతను నిరూపణ చేసుకోలేకపోవచ్చు. పార్టీ క్యాడర్ ఉప్పల వెంకటేష్ తోటి కల్వకుర్తిలో న్యాయం జరుగుతుంది అనుకుంటే ఆ నిర్ణయం తీసుకుంటే మీరు దాన్ని అంగీకరిస్తారా? 100% అంగీకరిస్తా. రేపు నువ్వు కాంటాక్ట్ చేయి గుప్తా, ఉమ్, వెంకటేష్ నువ్వు కాంటాక్ట్ చేయిడా అని కేసీఆర్ గారు ఇస్తే నేను చచ్చిపోవడానికి కూడా తయారుగా ఉన్నా ఆ కాంటెస్ట్ లో. ఎందుకన్నా అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అంటే ఒక లక్ష్యం కొరకు, ఉమ్, ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కొరకు. నాకున్నది కూడా అదే ఉమ్, జీవిత ఆశయం. ఓకే. నేను అన్నీ అనుభవించిన తమ్ముడు. నేను ఉపేందర్ నిజం చెప్తున్నా, ఆర్థిక పరంగా నేను ఇంతో అంతో సంపాదించుకున్నా, 1000 కోట్లు లేకున్నా. ఓకే నా కుటుంబాన్ని నిలబెట్టుకున్నా. నా ప్రాంతంలో ఉన్న ప్రజలల్లా ఒక మండలంలోనో ఒక కొంత ప్రాంతంలోనో నేనేందనేది నిరూపించుకున్నా ఉమ్, సర్వీస్ ద్వారా. నాకున్న భావోజ్వాలాన్ని 10 మందికి పంచడంలో నా పాత్ర ఉండాలనే నిర్ణయం ఉన్నా. ఉమ్, ఓపెన్ గా చెప్తున్నా, ఉమ్, ఓపెన్ గా చెప్తున్నా. ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఓకే ఆ దాని కొరకు ఎంతవరకైనా తెగించి దాన్ని నిలబెట్టుకుంటా. గెలిచి కల్వకుర్తిలో బీఆర్ఎస్ జెండాను, కేసీఆర్ జెండాను ఎగిరేస్తా. అవకాశం ఇస్తే అని మీరు అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంటాక్ట్ చేస్తా కూడా నేను కాంటాక్ట్ చేస్తా తమ్ముడు. ఇక నీకు ఓపెన్ గా అన్నా, చెప్తున్నా, చాలా పెద్ద స్టేట్మెంట్. ఓపెన్ గా చెప్తున్నా. కల్వకుర్తి ఆయన ప్రాంతం, రేవంత్ రెడ్డి గారి ప్రాంతం. అవును రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారే వచ్చి కల్వకుర్తి పోటీ చేసిన కేసీఆర్ గారు చెప్తే నేను పోటీ చేస్తా. గెలుస్తారా? 100% గెలుస్తా. రేవంత్ రెడ్డి మీద గెలుస్తారా? చూస్తారు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద. చూస్తారు కదా అన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద. చూస్తారు కదా. ఎందుకని అంత కాన్ఫిడెన్స్ ఎట్లా మాట్లాడుతున్నారు మీరు? నేను ప్రజలకి వెళ్ళొచ్చిన తమ్మి, ఓకే నా భావోజ్వాలం ప్రజలకు తెలుసు. ఉమ్, నేనేందనేది కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న యువతకు తెలుసు, ఓకే మహిళలకు తెలుసు, రైతులకు తెలుసు, నిన్న జరిగిన వ్యాపార వర్గాలకు తెలుసు. ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ప్రజల కొరకు పనిచేస్తాడు, అవును 10 మంది ఆపద కొరకు పనిచేస్తాడు, ఉమ్, సేవా మార్గంలో పనిచేస్తాడు. ఇట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది కల్వకుర్తిలా. ఉమ్, సమాజం కొంతమంది నన్న నిలబెడతారు. ఉమ్. ఈ కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని ఏడిస్తుంది. మరి మీరు దుర్మార్గమైన వ్యవస్థ. మీరు చెప్పే లెక్కలు చూస్తే 2023 సార్వత్రిక ఎన్నికల్లో మిమ్మల్ని కాదని జయపాల్ యాదవ్ గారిని ఇవ్వడం పార్టీ కొంతవరకు తప్పు చేసిందని అనుకోవచ్చా? అది వాళ్ళకే తెలిసిపోయింది. ఇప్పుడు అదే అంటున్నా. వాళ్ళే టికెట్ ఇచ్చినాం, వర్కులు ఇచ్చినాం, అనేక రకాల సహాయం చేసినాం, అయినా 3వ స్థానంకు పోయింది టిఆర్ఎస్ పార్టీ కల్వకుర్తిలో అవును అని చెప్పి ఆది నాయకత్వమే మాట్లాడింది తమ్ముడు. అంత దిగజారిపోవడానికి కారణం ఏందన్న అక్కడ అసలు ఏంది పరిస్థితి? అంటే జయపాల్ అన్న చెడ్డోడు కాదు, ఆయనకున్న ఓపిక, పేషెన్సీ, అక్కడున్న రాజకీయ భావజాలాన్ని నిలవకొచ్చిండు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. అది అంత ఈజీ కాదు తమ్ముడు. ఆయన వెనుకనే నిలదొక్కరాగలిగాడు. ఆయనకున్న ఓపిక అట్లాంటిది, ఆయనకున్న వ్యక్తిత్వం అట్లాంటిది, సబ్జెక్టు కూడా ఉన్నాడు. ప్రజలలో ఈ అబద్ధపు బూటకు మాటల్లో ఒకటి పేరుకుపోయినాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. ఒక పెత్తందారి వ్యవస్థ ఇక్కడ పనిచేసింది ఈయన నోడగొట్టడానికి. అన్న మిమ్మల్ని అంటే ఫౌండేషన్ పేరు మీద మీరు సేవలు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఒక నిజమైన వ్యక్తిగా నేను చూస్తుండే, క్షమించాలి ఈ మాట అన్న. రాజకీయాల్లోకి వచ్చి మీరు చాలా వాక్చాతుర్యం పెంచిరని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు అధికార పార్టీ తప్పిదమే అని మాట్లాడుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ చేసిన మైనస్ల గురించి మీరు మాట్లాడతలేరు. అక్కడ ఉన్న గత ఎమ్మెల్యే చేసిన తప్పిదాల గురించి అయితే మీరు మాట్లాడలేదు, చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నారు. అట్లా ఏం లేదు తమ్ముడు, నిజం మాట్లాడన్నారు. నైజం. నేను మనసులోటి బయటకోటి మాట్లాడే వ్యక్తిత్వం కాదు అన్న. మీరు అవునన్నా కాదన్నా జయపాల్ యాదవ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోడు, క్యాడర్ ని పట్టించుకోడు, సమస్యల్ని వినడు అనేది అయితే ఉంది. దీన్ని మీరు అంగీకరిస్తారా లేదా? ఒకటి వాస్తవము, సమస్యలు పట్టించుకోవడం అనేది కాదు, అవునా కదా, సమస్యల మీద ప్రయత్నం చేస్తాడు కానీ ఇన్ టైమ్ లో చేయలేకపోవచ్చు. లాస్ట్ అవర్స్ లో ప్రొసీడింగ్లు తెచ్చిండు కాదంటే, అది కొద్ది ముందు తెచ్చుంటే లాభం జరిగేది. ప్రొసీడింగ్స్ అన్ని, రోడ్లన్నీ, కొన్ని ఇంకా ఏంది ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శాంక్షన్ చేసి ఊరుకో 20-30 ఇండ్లు అన్ని తాలూకాలలో ఇచ్చినట్టుగా మా కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే మైనస్ కాదంటారా? అది ఎమ్మెల్యే అంటే ఆయన ప్రయత్న లోపమే. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను అంటే ఆయన ప్రయత్న లోపమే. ఇంకొకటి మీరు ఏమన్నారంటే ఆర్థికంగా ఆయన కొంత ఖర్చు పెట్టే వ్యక్తిత్వంలో వెనుకబడి ఉంటాడు. ఇప్పుడున్న సమాజం ఏమైంది,
నాకేమిస్తావు అనే తీరిలా ఉంది, ఓకే ఇచ్చింది మర్చిపోతుంది, ఈ రోజు ఏమిస్తావు అనే తీరిలా ప్రజల మూమెంట్ వచ్చింది, కొంతమంది వ్యక్తిగతంగా మూమెంట్ వచ్చింది. అట్లా అని మొత్తం ప్రజలది రాలే. మీరు ఒకసారి చూడండి, ప్రజలల్లో నిజాయితీ ఉంది, ఆచారి కోట్లు పడ్డాయి, ఆచారి డబ్బులు ఏమి ఇయ్యాడు, సింపతి చూసిండ్రు, చచ్చిపోతా అన్నాడు, ఏడ్చిండు, ఆఖరిసారి అసెంబ్లీ ఆచారి ఆరోసారి సింపతి చూసి ఓట్లే లేదా, ఆ సింపతిని ఈయన నిలబెట్టుకోలేకపోయిండు. ఏంది జైపాల్ యాదవ్ గారు, అది ఒప్పుకుంటున్నా, అది పార్టీ నాయకత్వం ఇచ్చిన హామీ. నేను జాయిన్ అయ్యే ముందే, నేను ముందు జాయిన్ అంటే నేను అడిగేవాడిని, టికెట్ కూడా అడిగేవాడిని. నేను 3 సంవత్సరాలు 2 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ లకు పోతే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇవ్వమని కూడా కేసీఆర్ అడిగేటోని. కానీ నేను లాస్ట్ 2 నెలల ముందు పోయినా, 2-3 నెలల ముందు పోయినా, అప్పటికే టీఆర్ఎస్ పార్టీలో ఆయన నాయకత్వాన్ని ఓపెన్ గా డిక్లేర్ చేసింది, ఆయన్నే బీఫామ్, ఈయననే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని చెప్పింది. అప్పుడు నేను అంగీకరించిపోయినట్టే కదా, జైపాల్ యాదవ్ అంగీకరించపోయినా, యాక్సెప్ట్ చేసినట్టే. దానికి కారణాలు కాంగ్రెస్ లో ఉన్న భావజాలం, బీజేపీలో ఉన్న భావజాలం, అక్కడ ఉన్న పరిస్థితులు. రేపు ఇన్ ఫ్యూచర్ ఎవరైతే నా భావజాలానికి, ఏ పార్టీ అయితే నా భావజాలానికి న్యాయం చేస్తుందనే మనస్సాక్షి, దాంతో టీఆర్ఎస్ లకు పోయింది. అన్న, మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ స్థానిక ఓటర్కి, ఒక నియోజకవర్గ ఓటర్కి నేను ఫోన్ చేసిన, మరి ఏంది వెంకటేష్ అన్న ఇంటర్వ్యూ పోతున్నా, ఏంది పరిస్థితి అని అంటే ఆయన మాట అన్నాడు, ఆయన బీఆర్ఎస్ లోకి వచ్చింది కనుకనే ఆయన ఎందుకు, ఆ వ్యక్తి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఆ మాట, ఇంకా అది వాళ్ళకి తెలియాలి, దాన్ని నేను మాట్లాడలేను కదా. నేను వచ్చినాక అంత కింది స్థాయిని దిగదార్చిరంటారా అక్కడ నాయకత్వం అంటే, ఇంకా నేను వచ్చినాక కూడా జైపాలన్న 3వ స్థాయికి పోయింది కదా, మరి నేను జైపాలన్న నా మాట మాట్లాడలేను కదా. ఇప్పుడు జైపాలన్న వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ లేని వ్యక్తి కాదు, బలైన వర్గాల వ్యక్తి, ఇసుల బిడ్డ, ఒక యాదవ్ సామాజిక వర్గం బిడ్డ. ఆయన సామాజిక వర్గం కూడా ఆయనకు అగెనిస్ట్ చేసింది మన ఎలక్షన్లలో. యాదవ్స్ కూడా ఆయనకు వ్యతిరేకమైన కొంత కారణాలు అనేక రకాలు ఉన్నాయి. మీరే అన్నారు ఇందాక, కొన్ని సంక్షేమ కార్యక్రమాలని ఇక్కడ తీసుకురాలేకపోయిండని, కొన్నిటిని లాస్ట్ అవర్స్ లో ప్రొసీడింగ్స్ తెచ్చి శిలాపలకాలు వేసిండు. కొన్నిటికి ఏమైంది, ఈ కాంగ్రెస్ హామీలను నమ్మి కొంతమంది మాయల పడ్డారు. కొంత ఒక వ్యవస్థ, ఒక రకమైన వ్యవస్థ ఈయనకు వ్యతిరేకంగా పనిచేసింది. ఇంకొకటి ఏమైందంటే, ఇన్నిసార్లు ఈయననేనా అనే పాత ముఖం అయిపోయింది. అరే ఈయన చూసి ఏం చేయలేదు, కొత్తని చూద్దామనే ఆలోచన వచ్చింది. నారాయణ రెడ్డి ఎమ్మెల్యే కొత్త వ్యక్తి, కొత్తని చేస్తే ఏం చేస్తాడు అనే ఆశ వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకాలు దానికి తోడైనాయి. ఇది నారాయణ రెడ్డి అనే వ్యక్తి పొలిటీషియన్ కాడు, ఆయన సర్వీస్ ఓరియంటెడ్ పొలిటికల్ కి వెళ్ళి రాలే. నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఒక కార్పొరేట్, ఆయన కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఆయన వ్యక్తిత్వం కూడా కార్పొరేట్, ఆయన వచ్చిన విధానం కూడా కార్పొరేట్ శక్తి, రాజకీయ శక్తి కాదు, సర్వీస్ కోణం నుంచి వచ్చిన శక్తి కాదు. ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో జయపాల్ సాబ్ 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన యూత్ ప్రెసిడెంట్ వెళ్ళి యూత్ గా ఆయన చదువుకున్న విద్యా వ్యవస్థ నుంచి రాజకీయాలలో పోరాటం చేసి ఒక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఆ వ్యవస్థను చూస్తూ సర్వీస్ చూసి వచ్చి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. సహాయం చేసిండు మా కాన్స్టిట్యున్సీకి. కిషారెడ్డి అన్న 2 సార్లు చేసిండు. ఆయన కూడా సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ చేసుకుంటూ కింది స్థాయి నుంచి వచ్చిండు. జయపాల్ యాదవ్ వచ్చిండు, చిత్తరంజన్ దాస్ వచ్చిండు, వంశీచంద్రారెడ్డి కూడా ఒక 10 సంవత్సరాలు ఆయన యూత్ కాంగ్రెస్ అని, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అని కాంగ్రెస్ లో పార్టీలో మనుగడ సాగిస్తూ కష్టపడి ఎమ్మెల్యే అయి 5 సంవత్సరాలు ఒక ఏటీఎం లాగా పనిచేసిండు, 108 లాగా పనిచేసిండు ఉన్న 5 సంవత్సరాలు. కానీ నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే అయిండు చూడు, అది కాదు, అది కార్పొరేట్. ఆ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఎంచుకొని మాలాంటి వాళ్ళం జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా ఉండడం ద్వారా ఆయనకు మద్దతు చేసినాం. ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేసి సడన్ గా 15 రోజుల్లో ప్రచారం చేసుకున్నాడు, ఫేస్ వ్యాలిటీ, నేను ఒకరిని ఉన్నా అని చెప్పుకున్నాడు. ఇట్లా కాన్సెన్స్ లో మీలాంటి బలమైన నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నా కూడా కసిరెడ్డి గారిని గెలిపించారంటే అక్కడ వ్యక్తిత్వం పనిచేసిందా, పార్టీ హామీలు పనిచేసినాయి అంటే? మోసపూరిత హామీలు పనిచేసినాయి. రెండోది జైపాల్ యాదవ్ ఇప్పుడే మీరే అన్నారు, డబ్బులు తీయడు పెట్టాడు, కొంత మైనస్ ఉంది, అది మైనస్ అయింది. మూడోది పోటీలో ఉన్న బీజేపీ ఆచారి అలర్ట్ కాలేదు. ఆయన ఏంది ధీమాతోటి ఉన్నాడు, నేను అసెంబ్లీకి పోయినా అని, అయిపోయింది నాదని. నాలుగోది ఏంది, పైసల ప్రభావం, కార్పొరేట్ ప్రభావం. అప్పుడేంది, బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టలేదా అట్లా అనుకుంటే? బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టిందా పెట్టలేదా అని నేను అనలేను తమ్ముడు, కానీ బీఆర్ఎస్ పార్టీలో నిలబడ్డ వ్యక్తి చేతులెత్తేసాడు, 3 రోజుల ముందే చేతులెత్తేసాడు మా అభ్యర్థి. ఎందుకంటే ఆర్థికంగా నేను పెట్టలేనన్నాడు, నా తను అడ్జస్ట్మెంట్ లేదన్నాడు. ఆయన ఏం చేసిండు, ఓటుకు 2,000-1,500 ఖర్చు పెట్టిండు, సుమారుగా 70-80 కోట్ల రూపాయలకు పంచిండు. ఎవరు, నారాయణ రెడ్డి. అట్లా ఎమ్మెల్యే అయ్యిండు. అధికార కాంగ్రెస్ పార్టీకి, గాలొచ్చిన కాంగ్రెస్ పార్టీకి, అబద్ధాల హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి టికెట్ తెచ్చుకొని 70-80 కోట్ల రూపాయలు 70-80 కోట్ల రూపాయలు 2,000, 3,000, 1,500 ఓటుకిచ్చి ఓటును మలుచుకున్నాడు కొంత పర్సెంటేజ్. ఒక ప్రశ్న, ఆ తర్వాత ఏమైంది,
టీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్ననాడు ఓ 1000 మంది ఎంపీటీసీలు ఉన్నదాన్ని ఏం చేసిండు, 1,00,000 2 లక్షలు ఇచ్చి ఎమ్మెల్సీ అయ్యిండు. అవును. ఆయన సొంతూరులో నారాయణ రెడ్డిని గుర్తుపట్టలేదు తమ్ముడు. నా పక్క ఊరు కానాపురము. ఓకే. నారాయణ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయాలకు రాకముందు, ఆయన 10 సంవత్సరాల కింద రాజకీయాలకు వచ్చిండు కదా, రాకముందు ఆయన గ్రామంలో ఆయనను గుర్తుపట్టారు అందరు. ఆయన సడన్ గా వచ్చిండు, ఒక కార్పొరేట్ శక్తికి వచ్చిండు. ఆయన డబ్బుల ప్రభావంతో కూడా ఆయన ముందుకెళ్ళిండు. కొంతమంది ఏమైంది, అవతల యువతల వాడని గ్రూపులన్నీ నాలాంటి వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేసి తిప్పినాయి. అదే రాజకీయ కోణం. ఎట్లన్నా జయపాల్ యాదవ్ గారు ఓడిపోయిండు అనే ఒక అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మీకు వ్యక్తిగతంగా అరే నాకు డబ్బులు లేకున్నా కూడా నేను సర్వీస్ ఓరియంటెడ్ గా వచ్చిన కాబట్టి నాకు ఇస్తేనన్నా గెలుస్తుండే కదా, బయట పడుతుండే అనే ఒక ఆలోచన వచ్చిందా మీకు? చాలా మంది నా మిత్రులు చెప్పారు, ఆయనకి ఇచ్చే బదులు నీకు ఇస్తే ఖచ్చితంగా బయటపడటోడు అని. వాస్తవంగా నా భావోజ్వలం అయితే నేను దిగిన సందర్భంలో ఇప్పుడున్న సమాజానికి అనుగుణంగా వ్యక్తిత్వం నాది. మనస్సాక్షిని ఒప్పించుకొని మనస్సాక్షితోటి ముందుకు వెళ్తా నేను. మా గురుజీ కూడా చెప్పిండు, మాకు ఉన్న సమాజము మనస్సాక్షిని ఒప్పించుకొని మనస్సాక్షితో పోవాలి, నడుస్తున్న సమాజానికి అనుగుణంగా వెళ్ళాలి. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్టూడెంట్ ని, రవిశంకర్ పండిట్ కొద్దిగా ఫాలో అప్ అవుతా. అయితే నేను అనేది ఏంటంటే వాస్తవంగా నడుస్తున్న సమాజానికి అనుగుణంగా రాజకీయం చేసే వ్యక్తిత్వం నాది. నేనేదో శుద్ధపూసనని ఏం చెప్తలేను, ఖచ్చితంగా నిలబెట్టుకునేటోని. నాకు అవకాశం వస్తుంది. కసిరెడ్డి గారు 100 కోట్లు ఖర్చు పెట్టిన అనుకో, మీరు ఎన్ని చేస్తుండే? 100% ధీటుగా ఖర్చు పెట్టేటోని, 100% ధీటుగా ప్రచారం చేసేటోని, 100% నేను ధీటుగా దాన్ని నిలబెట్టుకునేటోని. అవసరం అయితే ఊరేసుకునేటోని కల్వకుర్తి బస్ స్టాండ్ లో. అంటే యాక్షన్ రియాక్షన్ 2 ఉంటాయి మీ దగ్గర. 100% చేస్తాం. నడుస్తున్న సమాజానికి రాజకీయంగా ముందుకెళ్ళకపోతే ఇప్పుడున్న రాజకీయాలలో తట్టుకోలేము. 2027లో కావచ్చు, 28లో కావచ్చు, కల్వకుర్తి అనే నియోజకవర్గానికి ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా రాబోతున్నాడు, గెలుస్తున్నాడు. 100% కేసీఆర్ గారి ఆశీర్వాదంతో 2027లో వచ్చినా 28లో వచ్చినా కల్వకుర్తి నియోజకవర్గమైన డీలిమిటేషన్ అయ్యి ఆమన్గల్ నియోజకవర్గమైన నాకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేస్తా, నిలబడతా, నిలబెడతా, జెండా ఎగిరేస్తా. గెలుస్తారా? 100% గెలుస్తారా? 100% గెలుస్తారా? 100% ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఆన్ రికార్డ్ చెప్తున్నా, 100% గెలుస్తా. అది రేవంత్ రెడ్డి నిలబడ్డా, కేసీఆర్ ఆదేశం ఇస్తే నేను నిలబడతా. అన్న, ఇప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చి కేసీఆర్ గారు ఫోన్ చేస్తారు, వెంకటేష్ గారు మీరు పని చేసిరు, కష్టపడ్డారు, బానే ఉంది, ఒక్కసారి జయపాల్ యాదవ్ గారికి అవకాశం ఇద్దాం, మీరు డ్రాప్ అవుట్ అవ్వాలి అని చెప్పిండు అనుకో, అప్పుడు మీరు నిర్ణయాలు ఎట్లుంటాయి? పార్టీకి కట్టుబడి ఉంటా, కేసీఆర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటా. నేను పార్టీలో జాయిన్ అయిన రోజే చెప్పిన, ప్రాణం పోయే వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. ప్రమాణం చేస్తా. మారే అవకాశాలు లేవు. నేను సచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీని మారే అవకాశాలు లేవు. సచ్చే వరకు టీఆర్ఎస్ పార్టీని మారే. ఎందుకన్నా తల్లి మీద ప్రమాణం చేసిన. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ చేసి రేపు పొద్దునే పార్టీ మారుతారు మీరు అంటున్నాను. నేను మారను అంటున్నా. ముఖ్యమంత్రి, అరే నేను ముఖ్యమంత్రి మీద పోటీ చేయడానికి రెడీ ఉన్నా అంటున్నా. నువ్వేమో ముఖ్యమంత్రి ఫోన్ చేస్తే మారుతాడు అంటున్నావు. కేసీఆర్ గారు చెప్తే ముఖ్యమంత్రి మీద పోటీ అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి రేపు ఎమ్మెల్సీ ఇస్తా, ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఏదైనా ఇస్తా, రేపు రమ్మంటే పోరా మీరు? నేను ముఖ్యమంత్రి ఆయన ఉన్న సీటు నాకు ఇస్తానా, నేను కాంగ్రెస్ పార్టీలో కోను. ఆన్ రికార్డ్ నేను పుట్టుకనే కాంగ్రెస్ పార్టీ విధానాలకు, పెత్తందారి వ్యవస్థకు నేను వ్యతిరేకంగా. అధికారాలు వస్తాయి, ప్రోటోకాల్ వస్తాయి, గన్మెన్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, ప్రతిపక్షం ఉంటే పైసలు ఖర్చు పెట్టుకోవాలి, తిట్లు తినాలి, అవమానాలు, ప్రజల్లో తిరగాలి, ఎండలో తిరగాలి, ఆ అంత శ్రమ మీకు ఎందుకు అంటున్నా? అవసరం లేదు తమ్ముడు. జీవితం అంతా కిందికెళ్ళి వచ్చిన, గుడిసెలలో బతికొచ్చిన, జేబు కింద ప్యాచ్ చేసుకొని కోంటోని ఇంట్లోకి వెళ్ళి వచ్చిన, ఉప్పు మిరపకాయలు అమ్ముకునేటోడు మా నాయన. ఇవాళ నేను ఈ విధంగా ఆర్థికంగా ఎదిగినా, నిలదొక్కున్నా, 10 మందికి సాయం చేసినా, నేను ఎమ్మెల్యే అయినా కాకుండా మనస్సాక్షిని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. కొన్ని వేల ఇళ్లలో గోడ ఫోటోలు ఉన్నాయి నా ఏరియాలో. ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి రాజకీయాల స్వార్థపరుడు, అవునా కాదు చెప్పండి? రాజకీయ స్వార్థమే ఉండొచ్చు, అవునా కదా? ఎందుకు స్వార్థపరుడు అంటున్నా అంటే, తన దగ్గర ఉన్న పైసలు తన దగ్గర ఉంచుకోవాలనే ఆలోచన లేని వ్యక్తి ఎంతసేపు ప్రజల్ని పంచాలనుకుంటాడు. ఎవరికైనా అధికార పిచ్చి ఉంటది, లేదంటే రాజకీయ పిచ్చి ఉంటది, ఈయనకు ప్రజల పిచ్చి ఉంటది. నా స్వార్థం ఒక్కటే తమ్మి, నాకు పేరు రావాలనేది ఉంది. నా కుటుంబాన్ని ఆల్రెడీ నిలబెట్టుకున్నా. నా పిల్లలు 2 డాక్టర్లు, నా కోడలు 2 డాక్టర్లు, వాళ్ళ బతకాలు బతారు. ఏ హాస్పిటల్లో పనిచేసినా 2 భార్య భర్తలకు 5-6 లక్షలు వస్తాయి. ఓ 10 లక్షలు హాయిగా బతకొచ్చు. నేను ఎంతో అంతో ఆర్థికంగా సెటిల్ అయినా, 1000 కోట్లు లేకుండా ఆర్థికంగా సెటిల్ అయినా. నాకున్న లక్ష్యం ఒక్కటే, నేనంటూ పుట్టుక చావు ఉంది. నాకు జన్మనిచ్చినాడే దేవుడు చావునిచ్చిండు ఏ వ్యక్తికైనా. కానీ నాకంటూ ఒక పేరు నిలబెట్టాలి, చిరస్థాయిగా నా గురించి చర్చ జరగాలి. ఒక్క తరమన్నా నేను చేసిన ఉనికిని తట్టుకోగాని చర్చ చేయాలి. వీడుండరా ఒక మొగోడిలాగా బతికిండు, ఓ 10 మందికి సహాయం చేసిండు. ఎలా ఓ 2000 ఇండ్లు కట్టిన తమ్మి, ఓ 7-8 మంది పిల్లల్ని చదివించిన. ఇప్పుడు కూడా నేను ఏది లేకముందే, మీకు కూడా తెలుసు, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ సెంటర్ అని ఏ రకంగా సహాయ సహకారాలు చేసిన.
రేపు నాలాంటి భావజ్వాలం ఉన్న వ్యక్తికి, నాలాంటి ఆలోచనలున్న వ్యక్తి ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా అయితే ఒకసారి ఊహించుకో ఏ రకమైన సంక్షేమం ఉంటుంది అక్కడ, ఏ రకంగా ఇండ్లు నిలబెట్టుతాయి. దాన్ని నిలబెట్టాలనే కోరిక, అదే స్వార్థం. అన్న రాజకీయాల్లో నేను చాలా మంది వ్యక్తిగతంగా చాలా మందిని కలిసిన, చాలా మందితో ఇంటరాక్ట్ అయినా, కానీ మిమ్మల్ని చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది నాకు. ఏంటంటే ఏ వ్యక్తి అయినా కూడా రాజకీయాల్లో సంపాదించిన డబ్బుని కూడబెట్టుకోవాలి, బంగ్లాలు కట్టుకోవాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి అంటారు. మీరేందన్న ఒక 100 రూపాయలు సంపాదిస్తే 70 రూపాయలు అవతలకి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి ఉంటుంది. ఎందుకు అంత మీకు ఎందుకు ఆలోచన అంటున్నా అసలు? అంటే నేను కిందికెళ్ళి వచ్చిన, పుట్టుకనే కూలినాలి కుటుంబాల మధ్యలో పుట్టిన ఊర్లో. ఒక దళితవాడ కానుకొని నా ఇల్లు ఉంటుంది ఊర్లో. వాళ్ళ కష్టాలు చూసిన, గిరిజనుల కష్టాలు చూసిన, అక్కడ ఉన్న పేదల కష్టాలు చూసిన, పెత్తందారి వ్యవస్థ దౌర్జన్యాలు చూసిన, పెత్తందారి వ్యవస్థ అణగదొక్కిన వ్యవస్థను చూసిన, నన్ను కూడా అణగదొక్కించుకున్నా. వాళ్ళు ఉన్నందుకే నేను ఇవాళ ఇట్లా ఎదిగిన పరిస్థితి నుంచి వచ్చారు. ఆ పరిస్థితి నుంచి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డా. వాళ్ళే ఇయ్యాల నన్ను ఇంత పెద్దగా చేశారు. నేను తెలుగు కావడానికి కారణం కూడా నా గ్రామంలో ఉన్న పెత్తందారి వ్యవస్థ. అలా కోమటలు అనుకో, రెడ్డిలు అనుకో, కొంత అగ్రవర్ణాలు అనుకో, అందరు అనుకో, ఒక వ్యవస్థ నన్ను తొక్కింది ఆ రోజు నాడు. అందుకే లేచిపడ్డా నేను. వాళ్ళు నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిండు. కేసులు పెట్టిరు, జైళ్ళలో ఉంచారు, అనేక రకాల నిందలు మోపిరు, అనేక రకాల రాళ్ళేసి కొట్టిర్రు, పెండేసి కొట్టిర్రు. వాళ్ళే నాకు ఈరోజు సరెండర్ అయ్యారు. అర్థమవుతుందా? వాళ్ళే ఈ రోజు నువ్వే మంచోడం అని చెప్పి కూడా నన్ను పొగిడిర్రు, నా గురించి మాట్లాడిర్రు. ఏమనిపిస్తా అటువంటి పరిస్థితులు చూసినప్పుడు? నిజంగా నేను సాటిస్ఫై అయినా. నా మానవ శరీరానికి సార్థకత వచ్చింది. నేను ఎమ్మెల్యే అయినా కాకుండా ఇప్పుడే చెప్పిన కొన్ని వందల ఇండ్ల ఫోటోలు ఉన్నాయి. కొన్ని వందల మందిని నన్ను అనుసరించి నన్ను అనగదొక్కాలనుకున్న వాళ్ళకు నేనేందనేది చూపించిన. దేశం వల్ల కాపాడలేము ఏ వ్యక్తిని కూడా. సూర్యునికి చేతులు పెట్టి ఆ ఎండను దేశం మొత్తం రాకుండా చేయలేము. మన ముఖానికి రాకుండా చేతులు అడ్డం పెట్టుకొని నల్లగా కాకుండా చూసుకోగలుగుతాం. ఆ సందర్భంలో నేను కూడా నా ప్రాంతంలో నా ఉనికిని చూపించిన. ఇక్కడికే ఆగిపోయినా నేనేందనేది నా ప్రాంతంలో కొద్ది రోజులు చర్చ జరుగుతుంది. అది పూర్తి స్థాయిలో తృప్తిగా ఉన్నా. ఇప్పుడున్న సమాజ పరిస్థితులలో ఎవరన్నా ఒక 10 రూపాయలు సాయం చేస్తే 10 సార్లు చెప్పుకునే కాలంలో ఉన్నాం మనం. అటువంటిది విద్యాపరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ పరంగా ఉన్నా కూడా ఉప్పల వెంకటేష్ గారు దాదాపు 100 కోట్లు ఇప్పటి వరకు పేదల కోసం వెచ్చించారు కదా. మరి ఎందుకు బయట సమాజానికి చెప్పుకోడు, ఇతరులకు చెప్పుకోడు? అటువంటి వ్యక్తిత్వం ఆయనకు ఎందుకు లేదు? అంటే నా వంతుగా నేను కూడా ప్రచారం చేయడానికి ముందుకు వెళ్ళుండొచ్చు, వెళ్ళలేదనేది మీరు అంటున్నారు, కానీ వెళ్ళుండొచ్చు. వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలలో నేను వాయిస్ ఇచ్చిన సోషల్ మీడియాలో. ఆ స్థాయిలో పేలలేదు. ఎందుకంటే నేనే పదవిలో లేకుంటే, నేను ఒక జెడ్పీటీసీకి ఉన్నా, ఇండిపెండెంట్గా ఉన్నా. ఒక రాజకీయ శక్తి, ఒక గ్రూప్ అనేది నన్ను ప్రపోజ్ చేయలేదు, నన్ను లేపలేదు. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. నేను చేసిన సహాయాన్ని 10 మందికి చెప్పే అవకాశాలు ఉన్నాయి. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయిలో నాయకత్వం ఉంది, కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ గారిని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అభిమానించే భావోజ్వాలం ఉన్న వ్యక్తులు వేల సంఖ్యలలో ఉన్నారు. వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారు. ఇప్పుడు నేను చేసిన సహాయాన్ని ప్రజలకు చెప్తారు, నేను చేసిన మంచిని ప్రజలకు చెప్తారు, నా అవసరాన్ని కూడా ప్రజల వరకు తీసుకుపోతారు. రేపు వాళ్ళందరూ కోరుకుంటున్నారు, ఖచ్చితంగా కోరుకుంటున్నారు, నిలబెడతారు. అన్న, కేవలం ఒక మండలానికి జెడ్పీటీసీగా ఉన్న వ్యక్తే ఇంతగానో సేవా కార్యక్రమాలు చేసి పేదలకు సాయం అందిస్తే, ఒకసారి ఆ నియోజకవర్గానికి ఆ వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా పనులు చేయగలుగుతాడు? ఎట్లా ఉంటది పరిస్థితులు? తప్పకుండా రేపు పోయే మెసేజే అది. నేను ఎమ్మెల్యేకి నిలబడ్డ రోజు ఒక జెడ్పీటీసీ ఉంటేనే ఓ 2000 ఇండ్లు కట్టినా, 7-8 మంది పిల్లల్ని చదివించిన పిల్లలలో కొన్ని వేల మందిని ఉద్యోగాలు వచ్చేట్లుగా కుటుంబాలను నియంత్రించిన, నిలబెట్టిన. రేపైతే కొన్ని లక్షల మందిని నిలబెడతా. సమాజంలో సమాజం కొరకు నా వంతు పాత్రను పోషిస్తా. ఈ పేదరికాన్ని కల్వకుర్తి నుంచి తరిమేస్తా. గుడిసెలు లేని కల్వకుర్తిని నిర్మాణం చేస్తా. ఆరోగ్యపరంగా గాని, విద్యాపరంగా గాని కల్వకుర్తిని అగ్రగామిలో ఉంచుతా. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల వచ్చి తెచ్చేందుకు లౌకికంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తా. ఆ వ్యక్తిత్వం ఉన్నోన్ని అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. పార్టీ క్యాడర్ కూడా కింది స్థాయిలో తీసుకుపోయింది ఇప్పటికే. వెంకటేష్ అయితేనే ఈ కాన్స్టిట్యున్సీలా 10 మందికి న్యాయం జరుగుతుంది, పార్టీకి న్యాయం జరుగుతుంది, పార్టీ జెండా ఎగురుతుంది అనే భావోజ్వాలం ఆల్రెడీ కల్వకుర్తిలో స్ప్రెడ్ అయింది. తమ్ముడు, ఎందుకు అంత తక్కువ సమయంలో ఆ మెసేజ్ ఎందుకు పోయింది అంటున్నా? అంటే నేను ఆ భావోజ్వాలం ఉన్న వ్యక్తిని అనేది తెలుసు వాళ్ళకి. నా పుట్టుక, నా బ్రతుకు, నేను ఎట్లాంటికి వెళ్ళి వచ్చినా, ఏ ఇంటికి వెళ్ళి వచ్చినా,
ఏ జీవితాన్ని గడిపొచ్చినా ఈ రోజు ఏ విధంగా గడుపుతున్నా అనేది కళ్ళతో చూస్తుర్రు, దాన్ని నమ్మిర్రు, ప్రజలకు తీసుకుపోయారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే నా పాత్ర, నా లక్ష్యం. కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. జైపాల్ యాదవ్ గారి ఒక వర్గం అయితే ఉప్పల వెంకటేశ్వర గారిది ఒక వర్గం అని చెప్పి స్థానికంగా చర్చ నడుస్తుంది. వాస్తవం కల్వకుర్తిలో కేసీఆర్ దే వర్గం, ఇప్పుడు నాకేం లేవు. జైపాల్ అన్న కూడా నేను కూడా మాట్లాడుకుంటాం రెగ్యులర్ టచ్ లో ఉంటారా? ఉత్త మాట్లాడు కాదు తమ్ముడు, ఆయనకు టికెట్ వస్తే నేను సాయం చేస్తాను, నాకు టికెట్ వస్తే ఆయన సాయం చేస్తాను. మీరిద్దరు ఇప్పుడు సఖ్యత తోటి ఉన్నారా? 100% సఖ్యత ఉన్నాం. ఒక్కసారి మీరు లైవ్ లో ఒకసారి ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగలుగుతారా? 100% చేస్తాం. కామన్ గా ఒకసారి ఏం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడగలుగుతారా? 100% మాట్లాడతాం. ఎందుకు ప్రశ్న అడుగుతున్నా అంటే ఇద్దరు మాట్లాడుకోరు, పరస్పర వివాదాలు అవుతుంటాయి, వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ అనేది ఒకటి తీవ్రమైన చర్చ నడుస్తుంది. తప్పది కలిసే ఉన్నారా మీరు? జైపాల్ అన్నతోటి నేను కలిసే ఉన్నా. ఆయన గెలుపు కొరకు ఆర్థికంగా ఖర్చు చేసిన, ఆయన గెలుపు కొరకు పూర్తి స్థాయిలో ఓట్లు వేయించిన. కామన్ గా రెగ్యులర్ గా ఏదైనా మాట్లాడినట్టు. అన్నా నమస్కారం. అన్నా ఏం లేదన్నా, ఒక మిత్రుని తన కూర్చున్నా. జైపాల్ యాదవ్ అతను ప్రెస్ వాళ్ళు అయితే, జైపాల్ యాదవ్ కు నీకు సఖ్యత లేదు, మీ ఇద్దరి మధ్యలో స్పర్ధలు ఉన్నాయి, మీరు మాట్లాడుకుంటలేరంట అని అన్నాడు. అది అంటే వాళ్ళు ఉపేందర్ అని మీకు కూడా ఇంటర్వ్యూ చేసిండంట ఇంతకు ముందు, సిగ్నేచర్ స్టూడియో. అంటే ఆయన చెప్తలేడు, కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా చర్చ జరుగుతుంది అంటాడు, మీరు చెప్పిండి అంటలేడు. అయితే నేనేం చెప్పినంటే, మా ఇద్దరి మధ్యలో లేదు, జైపాల్ అన్నకు టికెట్ వస్తే కూడా నేను సహాయం చేయడానికి నేను పూర్తి స్థాయిలో కమిట్ అయిన ఆయనకి. ఒకవేళ నాకు అవకాశం వస్తే కూడా ఆయన సపోర్ట్ చేస్తాడు. మొన్న కూడా ఎలక్షన్ల కొరకు ఆయన కొరకు నేను పూర్తి స్థాయిలో నిబద్ధతతోటి పనిచేసిన, అది ఆయనకు కూడా తెలుసు అని చెప్పిన. అన్నదన్న నాకు తెలుసు అన్న, అది కాకపోతే ఏంటంటే మనిద్దరి మధ్యలో స్పర్ధలు ఉన్నాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు కొంతమంది. నేను అదే చెప్పిన, పనికిరానోళ్ళు పనిలేనోళ్ళు చెప్తారు అన్నా. మనం బ్రాడ్గా ఉన్నామన్నా, మనం జీవితాంతం కలిసి ఉందాం. ఓపెన్ గా చెప్తున్నా నేను, అది లేదు అన్నా. చిల్లర వేరే వాళ్ళు మాట్లాడినా ఖండిస్తా, ఎప్పటికప్పుడు తిడతా. థ్యాంక్ యూ అన్న. బాగా క్లోజ్ గా మాట్లాడుకుంటారన్న, మరి ఎందుకు మాట్లాడుకోరనే ప్రచారం జరుగుతుంది. ఈ రాజకీయాలలో సహజం ఇది. ఇప్పుడు నన్ను గిట్టనోడు, నా ఎదుగుదలను ఓర్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్ గా చెప్తున్నా నేను, అది ఇన్సైడ్ పార్టీలు ఉన్నారు, అవుట్ సైడ్ పార్టీలు ఉన్నారు. ఎవరున్నారు అనేది ఎందుకు, ఎవరో ఉండొచ్చు, వాడు ఆశించి ఉండొచ్చు నేను రాకముందు. ఇంకొకటి ఏంది, ఈ రోజు కూడా చెప్తున్నా, జైపాల్ నాకు టికెట్ ఇస్తే కూడా నేను పనిచేస్తా, నేను పార్టీ మారను. కానీ మీకు ఎమ్మెల్యే కావాలని లేదా? ఉంది. ఎమ్మెల్యే కావాలని లేదా? ఉంది. మరి ఎమ్మెల్యే కావాలని ఉంది. మీరు ఎప్పుడు అవుతారు? అరే ఒకటి చెప్పాను, పార్టీ ఆది నాయకత్వం నిబంధనకే నేను కట్టుబడి ఉంటా, కేసీఆర్ మాటకే నేను కట్టుబడి ఉంటా, శిరోధార్యం 100%. నేను పార్టీ మారను. నా తల్లి మీద ప్రమాణం చేసిన నేను పార్టీలో జాయిన్ అయిన రోజు. నేను ఇక నా పార్టీ మారను బ్రదర్. నేను జీవితం ఉన్నంత వరకు టీవీ. నెక్స్ట్ అధికారం వచ్చినా రాకున్నా, అధికారం ఇంకా 10 సంవత్సరాలు రాకున్నా, అడుక్కు తిన్నా, నేను పార్టీ మారను. గొంతు మీద గన్ను పెట్టి బుల్లెట్ పెట్టి ఇప్పుడు చంపుతుంటే కూడా నేను పార్టీ. ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్? ఎట్లా కాన్ఫిడెన్స్ గా? అంటే నేను ఒక రాజకీయ పార్టీలో జాయిన్ అయిన రోజే ఇది లాస్ట్ రాజకీయ పార్టీ అని జాయిన్ అయినా. నేను అన్ని పార్టీలు చూసి వచ్చిన, నేనేం శుద్ధపూసను కాదు. గతంలో టీడీపీలు ఉన్నా, బీజేపీకి సపోర్ట్ చేసిన, కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలక్షన్ కి సపోర్ట్ చేయలేను నేను, ఎక్కడ నారాయణ రెడ్డికి సపోర్ట్ చేసిన, టీఆర్ఎస్ పార్టీలో మొన్న జైపాల్ యాదవ్ చేసిన, నేను ఇలా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు జాయిన్ అయినా. అంటే ఏ పార్టీ లక్ష్యాలు ఏందనేది మీకు క్లియర్ గా అర్థమైంది. ఈ సమాజానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు లాంటి భావజ్వాలం అవసరం. ఇన్ని పార్టీలు తిరిగి వచ్చిన అంటారు కదన్న, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, ఈ పార్టీలు అన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు చూస్తే ఏమనిపిస్తుంది? నేను అందుకే చెప్పిన ఇందాక, ఉదాహరణ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఈ 14 నెలల పాలన పాచవిక ఆనందాన్ని పొందింది కాంగ్రెస్ పార్టీ. ఆ పెత్తందారి వ్యవస్థ అనాది కాలం నుంచి పేదోడిని పేదోడిగా ఉంచాలని చూసింది. తెల్ల బట్టలేసిన, ఆర్థిక పరమైన అభివృద్ధి చెందిన, విద్యాపరంగా అభివృద్ధి చెందకుండా గ్రామాలను ఉంచింది కాంగ్రెస్ పార్టీ. అదే అధికారంలోకి వచ్చినాక పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి అదే ఆనందాన్ని పొందింది. ఆ నిజాన్ని మళ్ళీ నిరూపణ చేసింది, వాళ్ళ నైతికతను నిరూపణ చేసింది పేదోళ్ళ ఇండ్లు గులగొట్టి కాంగ్రెస్ పార్టీ. అర్థమైంది కదా. బీజేపీకి వచ్చేసరికి స్థానికంగా ఈ రోజు ఎదగలేదు.
ఓకే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 10 ఏళ్ళకు కూడా బీజేపీ అధికారంలోకి రాదు. ఓకే ఓటింగ్ సరళిని చూసినా గతంలో ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నాడు. అవును మన్నో 8 మందో 10 మందో అయి ఉండొచ్చు. 8 మందో ఎంతో మందో ఇప్పుడు అయ్యారు. 10 మంది అయ్యారు. రేపు 12 కావచ్చు 15 కావచ్చు. కానీ అధికారంలోకి రాలేదు. అధికారంలోకి రాకుండా ప్రజలకు సాయం చేయలేం, 10 మందికి సాయం చేయలేం, పేదోళ్లను నిలబెట్టలేం, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని కూడా ప్రజలకు చేరజేయలేం. అందుకనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్న నాడే దృఢంగా కేంద్రీకృతమైన దృఢంగా నిర్ణయం తీసుకున్నా. నేను ఇంకా పార్టీ మారను అని నిర్ణయం తీసుకున్నా. కొంతమంది మిమ్మల్ని అభిమానించేటోళ్ళు కావచ్చు, మీ వ్యక్తిగత స్నేహితులు, అరే ఈయన మంచిగా సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, వ్యాపారాలు ఉన్నాయి, కొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాడు, చేసుకోవచ్చు కదా, ఈయనకు రాజకీయం అవసరమా, ఎందుకు లేనిపోయిన టెన్షన్లు మీద పెట్టుకుంటున్నాడు అని చెప్పే వ్యక్తులకు ఏం చెప్తారు? ఈ మాట వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాలను చూసి నేను కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి కొన్నిసార్లు. వ్యక్తిగతంగా ఇప్పుడున్న రాజకీయాలు, ఇప్పుడున్న తిట్లు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు బూతు మాటలు, మంచి చేసినా బూతు మాటలు, చెడు చేసినా బూతు మాటలు, విమర్శలు ఉన్నాయి. అంతెందుకు నన్ను కూడా ఏదో పేపర్ ఒకటి రాసిండు బ్లాక్ మెయిల్ చేసి. ఏందన్నా దాని అసలు ఆ స్టోరీ ఏంది అసలు? ఎందుకు ఏం లేదు తమ్ముడు, నేను ఒక గజం కూడా, ఇప్పుడు ప్రభుత్వం నాది లేదు, నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా, అధికారం కాంగ్రెస్ పార్టీది. నేను నిజంగా కబ్జా చేసిన అనుకో, సర్వే చేపించి తీసుకుంటే అయిపోయాయి కదా. కలెక్టర్ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, ఆర్డీఓ ఉన్నాడు, సర్వే చేపించి తీసుకోవచ్చు కదా. మీరు కబ్జా చేసిరా చేయలేదా పక్కన పెడితే, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కాదు, మీరు వ్యతిరేకం కాదు, మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రాని మచ్చ ఇప్పుడు రాజకీయ జెండా వేసుకొని తిరుగుతున్నప్పుడు ఇప్పటి నుంచి కొంతమంది బ్లాక్ మెయిలర్లు, గాలికి బతకాలనే వ్యవస్థ, కష్టం చేయకుండా బ్రతకాలనే వ్యవస్థ, ఆ దాంట్లో భాగమే నా పైన ఆరోపణ. నిజంగా ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి కబ్జాలు చేయగలుగుతాడా, అవినీతి చేయగలుగుతాడా, ఒకరిని మోసం చేయగలుగుతాడా? అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆ మనిషి? నేను నిజం చెప్తున్నా తమ్ముడు, నా మనస్సాక్షితోటి చెప్తున్నా, క్లీన్ చిట్. నేను ఈ రోజు వరకు ఎలాంటి కాంట్రవర్సీ ల్యాండ్లలో పోలే, ఎలాంటి ప్రభుత్వ ఎక్కడ కబ్జా చేయలేము, ఎక్కడ పోలే, ఇయ్యాలటి వరకు పోను కూడా, నాకు అక్కర్లేదు. నేను ఉన్నదే దానం చేస్తున్నా తమ్మి, ఉన్నదే దానం చేస్తున్నా, సంపాదించిందే దానం చేస్తున్నా, ఇంకేముందో గుంజుకోవాల్సిన అవసరం నాకెందుకు? సర్వసాధారణంగా నిప్పులేందే పొగరాదు అని అంటారు కదా, ఎందుకు భూ కబ్జా అనే ఎన్నడూ లేని మనం ఇప్పుడు నిప్పులేంది పొగ కాదు, రాయికి రాయి కొట్టి మంట పెట్టేటోడు ఉన్నాడు ఇప్పుడున్న వ్యవస్థ. మంచి ఉదాహరణ చెప్పారు. అప్పుడు ఏమో నిప్పులేంది పొగ రాదు, బొగ్గులేసి గ్యాస్ పోసి నిప్పు పెట్టేటోడు, అప్పుడు పొగ వచ్చేది. ఇప్పుడు రాయికి రాయి కొట్టి మంట పెడుతుర్రు. అలాంటి వ్యక్తిత్వం ఇప్పుడు నడుస్తుంది సమాజంలో. బ్రతకలేని నా కొడుకులు, ఓపెన్ గా ఇంత పచ్చిగా మాట్లాడుతున్నా, బ్రతకలేని నా కొడుకులు, బ్లాక్ మెయిల్ చేస్తూ గాలికి తిరిగే నా కొడుకులు, అనేక రకాల వ్యసనాలకు అలవాటైన కొంతమంది వ్యక్తులు, బ్లాక్ మెయిల్లో భాగమే ఈ చెడు ప్రచారం. దానివల్ల మీరు కూడా సఫర్ అవుతున్నారు. సఫర్ ఏమైతే లేదు, సమాజంలో కామన్ అనిపిస్తుంది. 1-2 సార్లు బాధపడ్డాం, 3వ సారి దానికి వివరణ ఇచ్చుకున్నాం, మన పని మనం చేసుకుంటూ పోయినాం. చట్టపరంగా నేను కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అడ్వకేట్కి ఇచ్చిన, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నేను చేసిన నన్ను కూడా నిలువరిస్తారు. రేపేదో నేను సుధపుసన్ అని చెప్తలేను, నేను కూడా వ్యాపార పరంగా అదో ఏదో వ్యాపారం చేసిన వ్యాపారాన్ని 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు పేదోళ్ళ కొరకు ఖర్చు పెట్టిన. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవడయా సొక్కం? ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు చెప్పండి? 1000 కోట్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఒకరికి? ఏ రకంగా మీరు ఎట్లయితే నీతిగా సంపాదించారో వాళ్ళు కూడా అట్లే సంపాదించు ఉండొచ్చు కదా. ఎట్లా అవినీతి అని మీరు తెలుసు, నేను వాడు అవినీతి చేసిండు అంటలేను. ప్రభుత్వ భూములను ఓఆర్సీలు తీసిన నాయకులు ఉన్నారు. ఈ రోజు కూడా ప్రభుత్వ భూములకు, ఇనాం భూములకు, వక్ఫ్ బోర్డు భూములకు ఓఆర్సీలు ఇచ్చి ప్రభుత్వాలు జీవోలు ఇవ్వలేదా? ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ చేస్తే వ్యాపారం, అదే అవతలోడు చేస్తే వ్యభిచారమా? నేను అదే అంటున్నా, వాళ్ళు చేసే వ్యాపారము, నేను చేసే వ్యభిచారమా? అయినా నేను చేయలేదు, రేపు చేయొచ్చు కూడా. ప్రభుత్వం ఏదన్నా జీవో ప్రకారంగా నాకు అలాట్ చేస్తే నేను దాంట్లో ఏదైనా వ్యాపారం చేయొచ్చు, చేస్తా కూడా రేపు. కానీ నేను ఇప్పటివరకు చేయలేదు. నేను ఏ ప్రభుత్వ భూమిని కబ్జా చేయలేదు, ఏ ప్రైవేట్ వ్యక్తి భూమిని కబ్జా చేయలేదు. ఎక్కడ కూడా నేను చేసిన వ్యాపారము నాకు తెలిసి నిజాయితీగానే పనిచేసిన. మీరు చేసే సేవా కార్యక్రమాలను చూసి కొంతమంది మీకు దగ్గరున్న వాళ్ళు, అరే రూపాయి అవినీతి చేయందే ఈ రకంగా డబ్బు ఖర్చు పెడతాడా, మెడికల్ క్యాంప్ అని, హెల్త్ క్యాంపులని, లేదంటే ఇల్లు కట్టిస్తామని, లేదంటే ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చదువుకున్న వాళ్ళకు ఏం చేయకుండానే ఇస్తాడా? ఈయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టి 1000 కోట్లు మన ఫారెన్ నుంచి అవినీతి చేస్తున్నాడు, ఫండ్స్ తీసుకొస్తున్నాడు, అవే ఖర్చు పెడుతుంది తప్ప ఈయన చేసింది ఏముంది అని అనుకునే వ్యక్తి. వాస్తవం ఉపేందర్, ఈ రోజు వరకు నా ట్రస్ట్కి ₹1 ఎన్ఆర్ఐ ఫండ్స్ లేవు, సిఎస్ఆర్ ఫండ్స్ లేవు.
నేను సంపాదించిన దాంట్లోనే ఒకసారి మీ చేతితోటి ఇంకో చేతిని గిచ్చుకుంటారా? అరే నేను చెప్తున్నా గిచ్చుకోవడం కాదు, స్వేచ్ఛతోటి నిస్వార్థంగా నీ ముందర మనస్సాక్షితో మాట్లాడుతున్నా. ఓకే, ఒక్క రూపాయి చందా వేయలేదు, ఒక్క రూపాయి ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకోలేదు. పేరు మీద ఎక్కడ కూడా ట్రస్ట్ ఎంక్వైరీ చేసుకోమన్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా నీ ద్వారా కూడా. ఓకే, నేను ఒక్క రూపాయి ఎన్ఆర్ఐ ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే ఏమంతా చందా చేసినట్టయితే ఎంక్వైరీ చేసుకోమని చెప్తున్నా. సెకండ్ వన్, 1000 కోట్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉర్రు, మీరే చెప్పారు. ఇప్పుడు నేను కూడా సంపాదించిన దాన్ని ఉత్తవ పెడుతుర్రా, ఏ చేయకుండా పెట్టిరా అంటుండ్రు. అందరికి లేని మనస్సాక్షి నాకుంది, చాలా గొప్ప, అందరికి లేని బుద్ధి నాకుంది. నేను కిందికి వెళ్ళొచ్చి సెటిల్ అయినా గనక కింది కష్టం ఏందనేది నాకు తెలుసు. నేను ముందే చెప్పిన నీకు, నాకంటూ ఒక చరిత్ర కావాలి, నాకంటూ ఒక చర్చ జరగాలి నేను చచ్చిపోయిన తర్వాత ఒక తరం. దాని కొరకు నేను ఖర్చు చేస్తున్నా, అది నా స్వార్థం. చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లికి కూడా దానం చేయనోడు ఉన్నాడు, ఓట్లప్పుడే పైసలు పెట్టినోడు ఓడున్నాడు. ఎంతసేపు సంపాదించుకొని తరాలకు ఆర్థికంగా సేవ చేస్తా ఉన్నారు కదా. ఇదే కల్వకుర్తి నుంచి మీ ఒక ఓటరు కాంగ్రెస్ కార్యకర్తనో బీజేపీ కార్యకర్తనో రేపు పొద్దున ఇదే మీ ఇంటి గడప ముందుకు వస్తాడు, అన్న నా బిడ్డకో నా కూతురికి ఒక 10,000 కావాలని అంటాడు. నేను రాజకీయ పరమైన, నేను ఇప్పుడే చెప్తున్నా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రాజకీయ భావోజ్వాలంతో ఒక కష్టం ఉన్న వ్యక్తి నా ఇంటికి వచ్చినా, ఒక బాధ ఉన్న వ్యక్తి నా ఇంటికి వచ్చినా సమానంగా స్వీకరించింది, పార్టీలకు అతీతంగా సమానంగా స్వీకరించింది. భవిష్యత్తులో ఉంటది ఆ పరిస్థితి? 100% ఉంటది, 100%. బీజేపీ కార్యకర్త, బీజేపీ కాంగ్రెస్ కాదు బ్రదర్. కల్వకుర్తి ప్రాంతం అంటేనే నేను నాయకత్వం పోషించిన రోజైనా ఈ రోజైనా నాకు తోచిన సహాయం, ఒక మంచి మాటనైనా, ఒక సరైన మార్గాన్నన్నా, ఆ కష్టం సమయంలో ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చి ఒక మార్గాన్ని చూపడం. కల్వకుర్తి పట్ల మీకు అంత మక్కువ, ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఎందుకంటే? అంటే నేను పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలనేది ఒకటి, నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనేది ఒకటి, చేసిన వ్యాపారాలు చేసినాం, ఇంకా చేస్తున్నాం. నేను ఇప్పటికే నా స్థాయికి నేను కుదురుకున్నా. జీవితంలో చాలా మంది చెప్తారు సచిన్నాడు ఏం తీసుకపోరని, నేను కూడా ఏం తీసుకపోను. కేవలం ఒక వ్యక్తిగా ఒక చర్చను, ఒక 10 మందిలో సహాయం చేసిన మాటను ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరణను తీసుకుపోవాలనే మనస్సాక్షి. చాలా అద్భుతంగా చెప్పారు, అంతే తప్ప వేరే ఏం లేదు. నేను పార్టీల భావజాలంతో ఎప్పుడు కూడా సర్వీస్ చేయలే. గ్రామాలలో నేను గుడిసెలు లేని ఇళ్లను నిర్మాణం చేసినోడు కూడా వీడు ఏ పార్టీ, ఏ కులము, మైనార్టీయా, క్రిస్టియనా, వాడు హిందువా అని కూడా చూడలే, వాడు పేదోడా అని చూడలే, ఎస్సీయా, దళితనా, బీసీయా అనేది కూడా చూడలే. ఏ ఇల్లు పేదోడు ఉన్నాడు, ఏ ఇంటికి భూమి లేదు, ఏ ఇల్లు గుడిసెలో ఉంది, దానికి సిమెంటు, ఇసుక, కంకర, స్టీలు డబ్బులు కూడా ఇలే ఉపేందర్. నేను మెటీరియల్ ఇచ్చిన గ్రామాలలో వాళ్ళకున్న అంటే వ్యక్తిగతమైన వాళ్ళలో వ్యక్తిత్వ వికాసం లేక డబ్బులు ఇస్తే తాగి తినడం వ్యసనాల ఖర్చు చేస్తారని మెటీరియల్ ఇచ్చి వాని ఇంటికి అక్కడ ఒక 4గురిని పెట్టి అది నిర్మాణం అయ్యేటట్టుగా పూర్తి చేసిన. కూళ్ళు వాళ్ళే పెట్టుకున్నారు, లేబర్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకునేటట్టుగా, వాళ్ళ ఇంటి నిర్మాణంలో వాళ్ళే పనిచేసేటట్టుగా వాళ్ళని మోటివేట్ చేయించిన. ప్రతి గ్రామంలో నీలాంటి యువకులను, అభ్యుదయం ఉన్న నాయకత్వాన్ని నిలబెట్టిన, భావోజ్వాలం ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన. గ్రామంలో 10 మందికి సాయం చేస్తే నీకు కూడా పేరు ఉంటుంది, నీకు కూడా పుణ్యం ఉంటుంది, నీ పేరు కూడా చిరస్థాయిగా ఉంటుంది, చర్చ జరుగుతుంది. నా వ్యక్తిత్వాన్ని వాళ్ళకి పంచిన. నిజం వెంకటేష్ అన్న, మీరు ఒక పని చేయాలంటే అది క్షేత్రస్థాయిలో ఒక 10 మంది 20 మంది కలిసి ఆ పనిని నిలబెట్టాలని అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది మిమ్మల్ని నమ్మి మీ నియోజకవర్గ యువకులు మీతోటి నడుస్తున్నారు అని అంటే ఏంది మీ దగ్గర వాళ్ళకి కనిపించిన ప్రత్యేకత? నిజాయితీ. 10 మంది కష్టంలో వచ్చిన సహాయమే, మనం అనుసరిస్తున్న మార్గమే. సింపుల్. ఆ వ్యక్తిత్వం ఉన్నోడే నన్ను అనుసరిస్తుండు, అవును, కమర్షియల్ ఉన్నోడు నన్ను తిడుతుండు, నా దగ్గర కూడా వస్తలేడు. ఇప్పుడు నన్ను పర్మనెంట్ గా కొన్ని మండలాలల్లో కొంతమంది నాకు అటాచ్ అయ్యారు, వీళ్ళు ఉప్పల వెంకటేష్ మనుషులు అని పేరు పడ్డది. అవును, ఎలాంటి వాళ్ళది నన్ను అనుసరిస్తుండంటే వాడు కూడా నిజాయితీగా నేనేదో చేయాలనే తపన ఉంది వానికి. ఓ 10 మందిలో సహాయం చేయాలి, ఓ మంచి చేయాలి, మనం బ్రతకడమే కాదు పక్కని కూడా బ్రతకడేయడానికి అవకాశం ఇవ్వాలనే వ్యక్తిత్వం ఉన్నోడే నాకు అటాచ్ అవుతాడు లాంగ్ టైం. ఉదాహరణకు మన యూనివర్సిటీ విజేందర్ ఒకసారి మీరు విజేందర్ గురించి చెప్తా మీకు. విజేందర్ ఒక గిరిజన కుటుంబం. విజేందర్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, వ్యవసాయం పని చేసుకొని కూలినాలు చేసే విధంగా బ్రతికి వాళ్ళని చదివించిండు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లెలు ఉన్నారు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసారు. నేను చదివిన చదువుకు నాకు ఉద్యోగం రాలేదు, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేనని బాధపడి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యే పరిస్థితికి పోయింది ఒక సమయంలో, ఒక సందర్భంలో. కారణం తెలుసా? నేను మా అమ్మ నాన్న చేసిన కష్టానికి, నేను పుట్టిన దానికి స్ట్రెస్, నేను ఎంత చదివినా పిహెచ్డి చేసినా నాకు ఉద్యోగాలు వస్తలేవు, నాకు ఆర్థికంగా నేను ఏం చేసుకోలేకపోతున్నా అనుకునే ఫీలింగ్ పోయింది. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు
నన్ను డివోటీగా ఉన్నారు. పైసలు కాదు, వాళ్ళు ఆశించడం కాదు, నిజం చెప్తున్న తమ్ముడు, ఒక సైనికులు లాగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఈ సమయానికి ఒక బాయిల పడి సాగుంటారా అంటే ఉప్పల వెంకటేష్ కొరకు చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు కానీ కాదు. ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి అటువంటి వ్యక్తుల్ని వాడుకుంటున్నాడు అని కూడా చెప్తారు. నేను వాడుకోవట్లేదు, వాళ్ళకున్న మనస్సాక్షిని నిలబెట్టుకుంటున్నారు. ఉదాహరణ చెప్తా మీకు, మొన్న కరోనా వచ్చింది. అవును, ఎంతో మంది కరోనా వస్తే ఇంటోళ్ళే దూరంగా పెట్టిర్రు. ఓ ఇంట్లో పెట్టి ఇంటోళ్ళే పోయి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళలే, పెండ్లం వెళ్ళలే. మోహన్కి కరోనా వస్తే, భార్యకి కరోనా వస్తే మొగడు దగ్గరికి పోయి ముట్టుకోలే. సత్యం. కానీ నా కార్యకర్తలు కరోనా ఇచ్చిన ఇంటికి వెయ్యి వాని పక్కన కూర్చొని మనోధైర్యం చెప్పి మందులు ఇచ్చొచ్చిర్రు. 14,500 మందికి ఉపేందర్ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో కరోనా సమయంలో ప్రతి కార్యకర్త నిస్వార్థంగా భయపడకుండా నిజాయితీగా, ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ఎలాంటి భావోజ్వలం వాళ్ళ వ్యక్తిత్వం అయితే, కరోనా సమయంలో ఇంటి చుట్టూ కంపేస్తే ముగ్గు వస్తే ఊరోళ్ళే ఒకటే మా కార్యకర్తలు పోయారు. అంటే నా దగ్గర ఉన్న నిజాయితీపరమైన కార్యకర్తలు నిస్వార్థంగా 10 మందికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళనే దానికి పెద్ద నిదర్శనం కరోనా కాలం. విజేందర్ కూడా చేసిండు అది. అంటే ఇటువంటి వాళ్ళని తయారు చేసుకున్నారు కాబట్టి నిజంగా మీరు అదృష్టం అనే చెప్పుకోవాలన్నా, మీరు అదృష్టవంతులు వాస్తవంగా. ఆ రకంగా నేను కూడా తృప్తిగా ఉంటా. ఈ సమయానికి నాకు 1 గంట సమయం ఇస్తే నేను 1000 మందిని చేయగలుగుతా. సోషల్ మీడియాలో నాకు కష్టం వచ్చింది, నా మీద ఇలా దౌర్జన్యం చేస్తుర్రు, నన్ను ఇట్లా భయపట్టిస్తుర్రు అంటే 500-600 మంది ఆ సమయానికి వచ్చే వ్యవస్థ తయారైంది. నన్ను అభిమానించే గుండెల్లో పెట్టుకునే యువకులు గాని నాయకులు గాని ఉన్నారు. వాస్తవం. దానికి నేను వాళ్ళ వాళ్ళ కొరకు నేను ప్రాణాన్ని కూడా ఇస్తా. అట్లాంటి వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటా రాబోయే రోజు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అయిపోయింది, జైపాల్ రెడ్డిని నమ్మి వెంకటేష్ కూడా పోయిండు, ఈయన కెరీర్ కూడా అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ కూడా అయిపోయింది అని చెప్పే వ్యక్తులకు మీరేం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. కాంగ్రెస్ పార్టీ 14 నెలల అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఖతమైంది. అమ్మ నా బూతులు తింటుర్రు. ప్రజలకు అర్థమైంది, పోవడమే మంచిగా అయింది. ప్రజలకు కూడా వాళ్ళు ఏం చేస్తారనేది తెలిసిపోయింది. ఇక వాడు చేసినా నమ్మేటట్లేదు జనాలు. ఇప్పుడు జైపాల్ అన్న పని కూడా ఏం అయిపోలేదు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు. కల్వకుర్తిలా ఖచ్చితంగా కలిసి ఉంటాం, కలిసి జెండా ఎగరేస్తాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయన్న, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వస్తున్నాయి. మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలన్నా, జైపాల్ రెడ్డి యాదవ్ గారిని చూసి ఓట్లు వేయాలన్నా, బీఆర్ఎస్ పార్టీని చూసి ఓట్లు వేయాలన్నా? అంటే అన్ని సమకూలం. పార్టీని చూడాలి, మా భావజ్వాలాన్ని చూడాలి, జైపాల్ అన్న నాయకత్వాన్ని చూడాలి, ఉప్పల వెంకటేష్ నాయకత్వాన్ని చూడాలి. గతంలో జెడ్పీటీసీ ఉన్న సందర్భాలలోనే అనేకమైన 1-2 ఏదైనా సీట్లు తప్ప మిగతా అన్ని ఏకగ్రీవం మీ సైడ్ ఇండిపెండెంట్ వచ్చిన సందర్భాలు చూసినాం. ఆ రకంగా సీన్ ఏమైనా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తు? 100% ఖచ్చితంగా స్థానిక సంస్థల్ని కైవసం చేసుకుంటాం, స్థానిక నాయకత్వాన్ని నిలబెట్టుకుంటాం. మమ్ములను నమ్ముకున్న వాళ్ళకి నాయకత్వం రావడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ ఒమ్ము పోకుండా ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను మోసం చేసిన దాన్ని ప్రజలకు తీసుకుపోతాం. మాకున్న భావోజ్వాలాన్ని కూడా చెప్పుకుంటాం. మేము ఇందాకనే మీరు చెప్పారు, ఎస్ జైపాల్ అన్న నేను వేరు కాదు, ఒక్కటే. వేరు కాదు, ఒకటే. కానీ బీఆర్ఎస్ పార్టీని అభిమానించే కార్యకర్త ఇదే జైపాల్ యాదవ్ గారి వ్యక్తిత్వం లేదంటే వారి వ్యవహారం నచ్చక దూరంగా ఉంటున్న వ్యక్తులకు మీరు ఎట్లా నచ్చ చెప్తారు, ఎట్లా సంజయ్ చెప్తారు? ఇప్పుడు నా మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను ఆయన చెప్తాడు, ఆయన మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నేను చెప్తా. మీ మీద మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు కొంతమంది, లేడని ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఉంటారా? సమాజం నానా రకాలుగా ఉంది, నన్ను కూడా వ్యతిరేకించవచ్చు, స్వార్థం కొరకు వ్యతిరేకించవచ్చు, నేనేందో వంది గుంజుకుంటున్నా అని వ్యతిరేకించవచ్చు, ఓర్వలేక వ్యతిరేకించవచ్చు, నా ఎదుగుదలను చూసి వ్యతిరేకించవచ్చు, లేదా నేను చేసే పనిలో కూడా ఏదైనా తప్పు భావించి వ్యతిరేకించవచ్చు. ఒక గ్రామంలో 2 నిలబడతారు, ఒకరికి సపోర్ట్ చేసినప్పుడు మనం సపోర్ట్ చేసిన వ్యక్తి మనం మద్దతు ఇస్తాడు, మనకు అగైనెస్ట్ ఉన్న వ్యక్తి ఎట్లాగో వ్యతిరేకిస్తాడు. ఇది సహజం కదా. అలాంటి వ్యతిరేకత ప్రతి దాంట్లో ఉంది. అందరు నన్ను అభిమానిస్తారని కూడా నేను చెప్తాను. వ్యక్తిగతంగా మిమ్మల్ని వ్యతిరేకించాల్సిన అంశం ఏం పెద్దగా లేనప్పటికీ మీ నియోజకవర్గాలు మీ మీద ఒక చిన్న మచ్చ ఉందన్న. ఉప్పల వెంకటేష్ అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి పోతే ఎంతో ఇంత సాయం చేస్తుండొచ్చు, కానీ ఆపదలు ఉన్నా అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ ఇవ్వడు, లేపడు, అందుబాటులో ఉండడు, అసలు రెస్పాండ్ ఇవ్వడు అనేది అయితే నిజంగా ఉంది. దీనికి ఏం చెప్తారు? వాస్తవం చెప్తున్నా తమ్మి, నేను ఫోన్ సైలెంట్ ఎందుకు చేసిన తెలుసా? కొంతమంది దుర్మార్గమైన వ్యవస్థ ఈ వ్యవస్థలు ఉంది. గల్లీలో కుక్క చచ్చిపోతే కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు రా అని అడిగిరు. కుక్క చచ్చిపోతే నువ్వేం చేస్తావు ఉపేందర్? దాన్ని ప్రశ్నించారు నాకు ఫోన్ చేసి. పెండ్లమ్మవాడు కొట్లాడితే కూడా నాకు ప్రశ్నించారు. ఇంకా ఒక విచిత్రమైనది చెప్తా. ఒక వైన్స్ కాడ నిలబడి నిండా దాగి
అన్న నేను వైన్స్ కార్డు ఉన్నా 500 గూగుల్ పే అని మాట్లాడతాడు ఒకడు. ఇక ఈ వ్యవస్థలో నువ్వు ఎక్కడ న్యాయం చేయగలుగుతాం? మీరు రేవంత్ రెడ్డి గారి లెక్కనే నువ్వు చెప్పు తమ్ముడు, నిజం చెప్పు. నాకు 500 ఫోన్లు వచ్చి ఉంటాయి, నేను ఫోన్ ఆన్ పెట్టిన రోజులల్లా. వైన్స్ కార్డు నిలబడి నాకు ఫోన్ చేసి అన్న 2 బాటిల్ ఇప్పి అన్న, నేను నిండా నిలబడ్డా, నిండా తాగి ఒక్కటికి 40 సార్లు కొట్టింటా మీ ఫోన్ ఎత్తకుంటే. అరే నేను ఏదైనా అనుభవించిన దానికే నా ఫోన్ సైలెంట్ పెట్టుకున్నా. నేను నా కార్యకర్తలకు ఒకటే చెప్తా, నేను ఫోన్ ఎత్తలేదని బాధపడొద్దు. మీకు కష్టం వస్తే నా ఇంటికి రండి, మీకు కష్టం వస్తే నా ఎంబడి ఉన్న వాళ్ళకి కాల్ చేయండి. ఆ ఎమర్జెన్సీ అయితే నేను దాన్ని స్వీకరిస్తా, నేను ఇన్వాల్వ్ అవుతా. నా డ్రైవర్ ఉన్నాడు, నా ఎంబడి ఉన్న పిల్లలు ఉన్నారు, 24 గంటలు నన్ను అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. రేపు నేను పిఎల్ఎన్ కూడా పెట్టుకుంటా. నా ఆఫీస్ స్టాఫ్ ఉంది, నా ఆఫీస్ నెంబర్లు ఉన్నాయి, నా కొడుకుల నెంబర్లు ఉన్నాయి. వైద్యపరంగా అయితే నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన మా అఖిల్కే అటాచ్ చేస్తున్నా. నేను ఓపెన్ గా అఖిల్కి కాల్ చేయంటున్నా, ఎందుకంటే వాడు డాక్టర్ వృత్తిలో ఉన్నాడు, దానికి సాయం చేయగలుగుతాడు. అట్లా నేను వికేంద్రీకరించుకుంటున్నా. నా కుటుంబం సాయం చేస్తుంది, నా కొడుకు చేస్తే నేను చేసినట్టు కాదా? ఆ రకంగా నేను చేస్తున్నా. కానీ నేను ఎవరితో ఫోన్ ఎత్తొద్దని, లేకపోతే వాళ్ళని ఏదో హింసించాలని, వాళ్ళకి ఏదో ఆన్సర్ చేయొద్దని కాదు. ఇప్పుడున్న సమాజంలో విసిగిపోయినా, ఈ వ్యవస్థకు విసిగిపోయినా, అరే ఎంత గంజాయి కేసులు అయినాయి తమ్ముడు ఊర్లల్లా, విచిత్రమైనవి. నిండా దాగి ఫోన్లు చేస్తుర్రు. అరే వాడు ఉత్తగా 4 కూర్చొని మంది దాక్కుంటే నాకు ఫోన్ చేస్తారు, మాట్లాడకుంటే వాడు ఆగిండని అర్థమైనాక ఎత్తకుంటే 40 సార్లు కొడతాడు. ఇక ఫోన్ ఏమి ఎత్తాను తమ్మి ఇప్పుడు? నిజంగా నేను ఫోన్ ఎత్తకపోవడం ప్రమాదంలో ఉన్నవానికి హాని జరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ వ్యవస్థ తప్పదు. నా వ్యక్తులను నేను దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నా, నా ఎంబడి ఉన్న వాళ్ళని అనుసరించండి. నా డ్రైవర్ నెంబర్, నా ఎంబడే 24 గంటలు ఉంటాడు డ్రైవర్, ఆయన నెంబర్ తీసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ చేయండి, అట్లాంటి పరిస్థితి ఉంటేనే ఆయనకి చేయండి. అట్లాంటిది ఉన్నప్పుడు నేను స్పందిస్తున్నా. ఎట్లా అన్నా, మీకు వ్యాపారాలు ఉన్నప్పుడు సగభాగమే కొంతవరకు మెంటల్ స్ట్రెస్ ఉండేది మీకు. ఇప్పుడు అట్ ది సేమ్ టైం మీకు రాజకీయం కూడా, అది కూడా క్రియాశీలక బీఆర్ఎస్ పార్టీ రాజకీయం తోడైంది. కుటుంబ సభ్యులు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, మీ వ్యక్తిగతంగా మీ హెల్త్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు, ఎట్లా ఉంది? ఇద్దరు కొడుకులకు దిగ్విజయంగా పెళ్లి చేయించారు, ఇంట్లో మేడం గారి సపోర్ట్ ఎట్లుంటది, పిల్లల సపోర్ట్ ఎట్లుంటది, ఏం చెప్తారు వాళ్ళు? కుటుంబ పరంగా పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నా. నా పిల్లలు ఇద్దరు ఉన్నతంగా ఎదిగిర్రు, ఒక డాక్టర్ వృత్తిలో పీజీలు చేసిర్రు, 2 బిడ్డల్లాంటి కోడళ్ళు నా ఇంటికి వచ్చిర్రు. నా భార్య నన్ను అనుసరించి వచ్చింది, నేను ఎదుగుదలకు కారణం. ఈరోజు నేను నా భార్య నాకు సపోర్ట్ చేయలేకపోతే నేను ఈ స్థాయికి వస్తానా? రాను కదా. నేను చిన్న దాంట్లో నా భార్య కూడా నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను అనుసరించి వచ్చింది. నా తల్లి ఆశీర్వాదం ఎప్పుడుంది నాకు, నన్ను ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. మా నాన్న చనిపోయింది, కానీ నాకు కుటుంబ పరంగా అమ్మగారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు అన్న. 100% నాకు తల్లి ఆశీర్వాదం ఉంది. సెకండ్ వన్, నా భార్య సపోర్ట్ ఉంది, నా పిల్లలు ఎదిగిన సంతృప్తి ఉంది. అందుకే నేను నిజాయితీగా చెప్పిన, ఇప్పుడు నా లక్ష్యం మొత్తం కల్వకుర్తిలో పనిచేయడమే, ఒక చరిత్ర రాయడమే. ఈ చరిత్ర కొరకు లిఖించబడాలి నా పేరు. నమ్మకం ఉందా చరిత్ర పుటల్లో మీ పేర్లు ఏదో ఒక రోజు? ఇప్పటికే ఉంటది. ఇప్పటికే నేను చేసిన సహాయానికి, ఇప్పటికే నేను నిర్వహించిన నివారణకి, నేను చేసిన, ఇప్పుడే చెప్పిన కరోనా సమయంలో కొన్ని 100 ప్రాణాలను కాపాడిన, కొన్ని 1000 మంది పిల్లల్ని చదివించిన, కొన్ని 1000 మంది ఇంటికి నిర్మాణాలు చేసిన. చాలదా? ఎమ్మెల్యే చేసిండు, కల్వకుర్తిలో చేసిన ఎమ్మెల్యే కూడా నేను చేసిన పని చేయలే, ఇప్పటి వరకే చేయలే. ఇంకా నాకు అధికార పార్టీలో అధికారం వచ్చి నేను ఒక ఎమ్మెల్యేని అయితే, ప్రభుత్వ ధనం నాకు సపోర్ట్ అవుతే, నా వ్యక్తిగత ఆలోచనలతోటి ఏ రకమైన అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి ఊహించుకో. అదే మెసేజ్ నేను ఇప్పుడు రేపు కాన్స్టిట్యున్సీలు ఇస్తా. ఉప్పల వెంకటేష్ అనే నేను కల్వకుర్తి శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది ఆ మాట వినగానే? పూర్తిగా సంతృప్తిగా అనిపిస్తుంది. నువ్వు ఆ మాటకు వస్తే నీకు చెప్పిన మన్న కూడా వచ్చి నీకు ఎమ్మెల్యే కావాలని చాలా కోరిక ఉందంటే, ఇంతంత కోరిక కాదన్నా, ఎమ్మెల్యే కావాలన్నా సాగు కావాలంటే సరే, 1 గంట ఎమ్మెల్యే ఉండి చచ్చిపోయినా సరే అనే ఆలోచన ఉందన్నా అని చెప్పిన. చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ చెప్తున్నా మాట. ఎందుకన్నా చాలా మందికి అంటే కసి, ఒక లక్ష్యం కొరకు ప్రయత్నం చేసిన ఆ 3 పదాల్లో మీకు ఇచ్చే వ్యసనం అంటే, నాకు వ్యసనం అనుకో, నా స్వార్థం అనుకో, నా పేరు అనుకో, నా పేరును నిలబెట్టడం కొరకు అనుకో, నేను 10 మందికి సహాయం చేయడం కొరకు అనుకో. ఒక లక్ష్యానికి పనిచేస్తున్నప్పుడు ఆ లక్ష్య సాధనలో ప్రయత్నం చేసి, చావైనా రేవైనా ఆ లక్ష్యం కొరకే జీవితాన్ని అర్పితం చేసి ఆ లక్ష్యం పొందినప్పుడే ఆ మానసికమైన తృప్తి
కిక్ ఉంటది. ఎందుకన్నా 10-15 ఏళ్ళు జయపాల్ యాదవ్ గారిని ఆ స్థానిక ప్రజలు గెలిపిస్తే చేయని అభివృద్ధి ఒకవేళ భవిష్యత్తులో మీకు ఇస్తే మీరు చేస్తారని ఎందుకు నమ్మాలి? మీ నియోజకవర్గం జయపాలన్న అభివృద్ధి చేయలేదని నేను ఎందుకు అంటున్నా తమ్మి? ఎవరన్నారు? అది కూడా తప్పే. జయపాలన్న కూడా అభివృద్ధి చేసిండు. ఆయనను మించి అభివృద్ధి ఎట్లా చేస్తారు? ఆయనను మించి అభివృద్ధి అంటే ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కొక్క టైపు. నేను జడ్పీటీసీ ఉంటేనే 2000 ఇండ్లు కట్టినా, ఓకే చేయలేదా? అవును. ఇండిపెండెంట్ కూడా చేసిన. ఉమ్, ఇప్పుడు ఈ సంవత్సరం 550 మంది పిల్లలు ఉన్నారు నా దగ్గర. ఉమ్, మరి అందరు ఎమ్మెల్యేలు 550 మంది పిల్లల్ని చెర తీసుకొని, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని, తండ్రి చనిపోయిన పిల్లల్ని చెర తీసుకొని చదివిస్తలేరు. ఉమ్, నేను 2 దేవాలయాలు నిర్మాణం చేసిన. నరసింహస్వామి దేవాలయం, శివాలయం నిర్మాణం చేసిన. ఉమ్, దేవాలయం కట్టడం కాదే ముఖ్యం అని చెప్పి ఒక భావజ్వాలం ఉన్న వ్యక్తి, అన్నా దేవాలయం కాదు, పాఠశాల దేవాలయం కట్టాలి, విద్యాలయం కట్టాలి, అది సమసమాజానికి అవసరం వస్తుంది. అంటే పాఠశాల దేవాలయం, విద్యాలయం కడితేనే సమసమాజానికి అవసరం వస్తుంది, దేవాలయం కడితే సమసమాజం రాదని ఓకే నన్ను ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, తెల్లారే నేను ఈరోజు ఆశ్రమ కళాశాలను ఏర్పాటు చేసిన. ఓకే ఏందన్నా దాని ప్రత్యేకత ఏంది? ఆశ్రమ కళాశాల అనేది సుమారుగా 3-4 వేల గజాలలో నిర్మాణం చేస్తూ 35,000 SFT ఒక బిల్డింగ్ ని కట్టి అక్కడ ఈ పేద పిల్లల్ని, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని, తండ్రి చనిపోయిన పిల్లల్ని నా చదివించే ఉంది కదా. ఇప్పుడు అవును, సంస్కారం ఉంది, నడుస్తుంది. ఆ వ్యవస్థలో ఉన్న పిల్లలకి అక్కడ జీవితాన్ని ఇవ్వాలి. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా గొప్ప ఆలోచన అన్నది. చేయాలని చేసిన, నిర్మాణం చేస్తున్నా, ఆల్రెడీ ఎండింగ్లు ఉన్నా. ఉమ్, మరి అందరు చేయలేదు. ఇప్పుడే ఉన్న ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తన ఓట్లకు 70 కోట్లు పెట్టిండు. అవును, మరో 10 కోట్లు పెట్టి ఓ స్కూల్ కట్టొచ్చు కదా ఆయన పేరు మీద. అవును, అదే జయపాల్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఆయన ఊర్లో ఆయన పేరు మీద ఓ స్కూల్ కట్టొచ్చు కదా. మీకు ఒకటి చెప్తున్నా తమ్ముడు, నా భావోజ్వలం ఏందనేది నీకు నిరూపణ కావడానికి చెప్తున్నా. మొన్న కార్యనిర్వాహక సమావేశం అనేది టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను, ఎమ్మెల్యేలను, ఎక్స్ఎమ్మెల్యేలను, మంత్రులను, కార్పొరేషన్ చైర్మన్లను మీటింగ్ పెట్టిండు కేసీఆర్ గారు భవన్లా. అందరు ఒక్కొక్కటి చెప్పారు. 25 సంవత్సరాలు అయింది, ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోవాలి ముందుకి, పార్టీ పరంగా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పేరు వచ్చే కార్యక్రమం, 10 మందికి అవసరం వచ్చే కార్యక్రమాలు చేద్దామని అడిగారు. పార్టీకి పేరు వస్తూ 10 మందికి అవసరం వచ్చే కార్యక్రమాలు చేద్దామని కేసీఆర్ గారు మెసేజ్ చేసిండు. అక్కడ చాలా మంది చాలా రకాలుగా రాజకీయాల గురించి చెప్పిండు. నేనేం చెప్పినా తెలుసా తమ్ముడు? రామారావు గారు ఆ రోజులలో టీడీపీ పార్టీని పెట్టినప్పుడు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పెట్టిండు, వాళ్ళ భార్య పేరు మీద బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిండు. మీరు కూడా మీ చిరస్థాయిగా పేరుంటది. 25 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఒక కేసీఆర్ హాస్పిటల్ ని, కేసీఆర్ బ్లడ్ బ్యాంక్ ని పెట్టండి, ఒక మంచి మెసేజ్ పోతుందని. సూపర్, అసలు చాలా అద్భుతమైన ఆలోచన అన్నది. అర్థమైందా? అసలు నేను అనేది ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక మోటో ఉంటది, ఒక వ్యక్తికి ఒక మోటో ఉంటది. జైపాల్ అన్నకున్న మోటోలో ఆయన పనిచేసిండు, నారాయణ రెడ్డి సార్కు ఉన్న మోటోలో ఆయన పనిచేస్తుండు, ఉప్పల వెంకటేష్ ఉన్న మోటో ఇది. మీకు ఆలోచన ఎట్లా తట్టింది అంటే? నా వ్యక్తిత్వం అది. ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి అవకాశాన్ని 10 మంది సహాయం గురించి చూసే ఆలోచన చేసే వ్యక్తి. ఒకసారి ఊహించుకుంటే చాలా బాగుంటది. కేసీఆర్ గారి బ్లడ్ బ్యాంక్ అని చెప్పి అట్లా. సార్ చెప్పండి, నిజంగా కూడా ఈ రోజు బసవతారకం హాస్పిటల్ ఎంతమందికి నీడనిస్తుంది? 1000 మంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి, ఆర్థికంగా లేని కుటుంబాలకు చేతనిచ్చింది. అది బ్లడ్ బ్యాంక్ ఆపదలు ఉన్న వారికి ఫ్రీగా బ్లడ్ ఇస్తే చరిత్రలో మనం చచ్చిపోయినా మన పేరు ఉంటుంది. రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన పేరుంది. అది కేసీఆర్ గారికి కూడా ఉండాలని ఆయనకి ఇచ్చిన, రాసిచ్చిన. అప్పుడే అంతమందిలోనే 1000 మందిలో 100 మంది అక్కడ ఉన్నారు. అందరికి లేని ఆలోచన నేను ఇచ్చిన ఆయనకి. ఎట్లా కేసీఆర్ గారు ఎట్లా రెస్పాండ్ అయ్యారన్నా? చదివిరా? పిలిచి మాట్లాడుతా అన్నాడు కేటీఆర్ గారు. ఎంబడే కేసీఆర్ గారికి ఇస్తే కేటీఆర్ గారు తీసుకొని చదివిండు దాన్ని. మళ్ళా కలిసి మాట్లాడదాం అన్నాడు. అదొక్కటే చెప్పలే, నా పిల్లలు డాక్టర్లు, దాన్ని మెయింటైన్ చేయడం కూడా మేము మెయింటైన్ లో పాత్ర పోషిస్తామని కూడా రాసిచ్చిన. అందులో నేను అందులో కూడా మీ పాత్ర ఉంటుందని రాసిచ్చిన. మీరు చెయ్యండి, పెట్టండి, దాన్ని నిలపడానికి, నిలవరించడానికి, 10 మందికి సహాయం చేయడానికి, నిస్వార్థంగా పనిచేయడానికి మా పాత్రను పెడతామని కూడా రాసిన. అలా అది మీ వ్యక్తిత్వానికి నిదర్శనం. అది ఆ వ్యక్తిత్వంతో పనిచేస్తున్నాం ఉపేందర్. అంటే ఒక వ్యక్తికి వ్యత్యాసం ఎట్లుంటది అనే దానికి నిదర్శనం. ఇప్పుడు నేను సొంత పైసలే పెట్టి 2000 ఇల్లు కట్టిన భయ్. నేను రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే నేను ఎలాంటి లాబింగ్ చేస్తా? గవర్నమెంట్ పైసలు దేనికి? నేను ఎందుకే నిక్కోతా? ఇంకా అవసరం అయితే 10 రూపాయలు ఖర్చు పెట్టి ఆ లాబింగ్ కల్లో గుర్తుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తా లౌకికంగా. అర్థమవుతుంది కదా? ఇప్పుడున్న వ్యవస్థ. మీకు ఒక విజన్ ఉందా అన్న? మీ నియోజకవర్గాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అక్కడ అవసరాలు ఏంది, భవిష్యత్ ఏంది, ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ ఉన్నట్టే కదా? కల్వకుర్తి తాలూకాలో నేను ఎమ్మెల్యే అయితే ప్రతి మండలానికి ఒక క్లినిక్ ఏర్పాటు చేస్తా సొంతంగా ట్రస్ట్ ద్వారా. అన్న మీరు ఇది భవిష్యత్తులో ఇవి ఆన్ రికార్డ్ లో ఉంటది, ఆన్ రికార్డ్ నిరూపిస్తా, నిలబెడతా. సెకండ్ వన్, ఇప్పుడు తలకొండపల్లిలో ఏదైతే ఆశ్రమ కళాశాల ఏర్పాటు చేస్తున్నానో, మేజర్ గా ఇంకా 2-3 మండలాలలో అలాంటి కళాశాలను ఏర్పాటు చేస్తా. చాలదా?
ఓ 5-6 కళాశాలలు పెట్టి 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు లేదా డిగ్రీ వరకు రేపు ఎక్స్టెన్షన్ చేసి పేద కుటుంబాలను సంవత్సరానికి 500-600 కుటుంబాలు 4-5-2,000 కుటుంబాలను బయటికి తెస్తే అంతకన్నా గొప్పదే ఉంటుంది చెప్పండి. అవును, అది తప్పకుండా చేస్తా. ఏది లేకముందే చేసిన బ్రదర్. నేను ఎమ్మెల్యే అయితే ఎందుకు చేయ? నాకు అవకాశాలు వస్తాయి, నాకున్న లౌకికం, నాకున్న వ్యవస్థ, నాకున్న వ్యక్తిత్వం ఖచ్చితంగా నిలబెడుతుంది. అది నాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో చూడబోతామా వెంకటేష్ గారిని ఎమ్మెల్యేగా కల్వకుర్తి నుంచి లేదా ఆమన్గల్ నుంచి ఏదైనా? కేసీఆర్ గారి ఆశీర్వాదం, కల్వకుర్తి ప్రజల కోరిక, ఓకే, వెంకటేష్ విజయం, ఓకే, 3 ముడిపడి ఉన్నాయి. నిలబడుతుందని నేను ప్రయత్నం చేస్తున్నా. ఆ లక్ష్యం చేరుకుంటా అని నేను ప్రయత్నం చేస్తున్నా. చేరుకున్నా చేరుకోకపోయినా ప్రజల మనిషిగా పనిచేస్తా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. తప్పకుండా వెంకటేష్ అన్న, మీ నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని మేము చూస్తున్నాం కాబట్టి మేము కూడా అదే రకంగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నాం. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో మీలాంటి వ్యక్తులు కూడా ప్రధానంగా మీ పేర్లు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటిది మీ కల్వకుర్తి ప్రజలను ఉద్దేశిస్తూ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ వేదికగా అంటే ఏం చెప్పదలుచుకున్నారు? కల్వకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, అధికారం లేదని బాధపడకండి, ప్రలోభపడకండి, ధైర్యాన్ని కోల్పోకండి. గ్రామంలో ఉన్న 5 మందో 10 మందో ఐకమత్యంగా ఉండి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసి పార్టీ శ్రేయస్సుకి మీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడం కొరకు ప్రేరేపించుకుంటూ 10 మందికి సహాయం చేస్తూ 10 మందిలో మన పేరు, మన పార్టీ పేరు, మన భావోజ్వాలాన్ని నిలిపేందుకు కష్టంలో ఉన్న వాళ్ళకి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదరణలో ఉండి ఆచరణలో ప్రయత్నం చేసి వాళ్ళ యొక్క ప్రేమను గుంజుకొని మన పార్టీని పెంచుకుందాం, మీ నాయకత్వాన్ని గ్రామాలలో పెంచుకుందాం, మన ఉనికిని కాపాడుకుందాం. రాబోయే రోజులు ఖచ్చితంగా కేసీఆర్ రోజులు. బీఆర్ఎస్ పార్టీ జెండా కల్వకుర్తిలో పేదోడి జెండా, పేదోడికి అనుకూలంగా ఉండే జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఐకమత్యంగా గ్రామాలలో కార్యకర్తలు అభద్రత భావానికి పోకుండా ధైర్యంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. రైట్ వెంకటేష్ అన్న, చివరగా ఇంటర్వ్యూ ముగించే ముందు కొంతమంది వ్యక్తుల పేరు, రాజకీయ నాయకుల పేర్లు నేను చెప్తా, వాళ్ళకి సంబంధించి వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించి సింగిల్ వర్డ్ లో చెప్పాల్సి ఉంటుంది. మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు అభిమానించే నాయకుడు, మీ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన ఒక దేవుడు. కేటీఆర్ గారు ఆయన ఒక విఘ్నత విధానం ఉన్న నాయకుడు. కవితమ్మ గారు మహిళలల్లో ఒక మహిళా శక్తి, బతుకమ్మను తీసుకొచ్చింది. ఓకే, ఈ సమాజానికి గౌరమ్మను ఈ సమాజానికి తీసుకొచ్చింది. హరీష్ రావు గారు విప్లవం. అది ఆయనకున్న చతురత, ఆయనకున్న ఓపిక, ఆయనకున్న తెలివితేటలు ఈ సమాజానికి అవసరం, ఈ తెలంగాణ ప్రజలకు అవసరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పేదే ఉంది, ప్రజలే చూస్తుర్రు. మానసికమైన తృప్తి కొరకు ఏ రకమైన పనులు చేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు రేవంత్ రెడ్డి కరెక్ట్ సెట్ అయ్యి. సీతక్క గారి గురించి అంటే, సీతక్క గారు నిజంగా కూడా ఆమె పోరాటం చేసిన వ్యక్తి, ప్రజలలో ఉంది. కష్టం వచ్చినప్పుడు పేదలలో పోయింది ఆమె. జూపల్లి సార్ కూడా పార్టీకి అనుసంధానంగా ఉండే వ్యక్తి, నిజంగా కూడా ఆయన నిజాయితీ పరుడు, బాగా పనిచేసిన వ్యక్తి. పొంగులేటి గారి గురించి నాకు పెద్దగా సంబంధాలు లేవు, ఆయనతో పరిచయాలు లేవు. అయినా అలాంటి వ్యాపారవేత్తలు అది ఒక కార్పొరేట్ శక్తి. వంశీచంద్ర రెడ్డి గారు ఇప్పుడే చెప్పిన, ఆయన అధికారంలో ఉన్న సమయంలో నిజంగా మతాన 108. ఏ ఆపద కార్యకర్తకు కష్టం వచ్చిందన్నా, ఏ ఫంక్షన్ కి పిలిచినా ఆయన సమయానికి అక్కడ అటెండ్ అయ్యిండు. అంటే ఆయన పోషించిన సమయం, సందర్భం, ఆయన పాత్ర నిజాయితీగానే పనిచేసి. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అది కార్పొరేట్ శక్తి. జైపాల్ యాదవ్ గారు ఒక బలైన వర్గాల బిడ్డ. ఆయనకున్న అవకాశాన్ని ప్రజలకు తీసుకుపోయిండు. ఓ 15 సంవత్సరాలు మా ప్రాంతానికి న్యాయం చేసిన వ్యక్తి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే కొన్ని లక్షల మందికి నిల్వ నీడనిచ్చిండు. అలాంటి వ్యక్తులు రాజకీయాలలో అవసరం. సమాజ నిర్మాణంలో ఇప్పుడున్న ఈ రాజకీయ పార్టీలలో మొదటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. ఓకే, డాక్టర్ ఉప్పల అఖిల్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా కొడుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. నాకున్న భావోజ్వాలాన్ని కూడా పునికిపుచ్చాలని చూస్తున్నా. 10 మందికి సహాయం చేయాలనే వ్యక్తిత్వం వాడికి కూడా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు సంవత్సరానికి 100 క్యాంపులు చేసిండు. అంతకన్నా గొప్పది నాకేం కావాలి చెప్పండి. నిఖిల్ గారు అంటే అనిల్ కూడా ఇప్పుడు చదువుకుంటుండు, ఇంకా ఎండింగ్ లో ఉండు. ఖచ్చితంగా నా బిడ్డలు ఇద్దరు కూడా 10 మందికి అవసరం వచ్చే చదివిర్రు.
10 మందికి అవసరం వచ్చే విధంగా సహాయం చేస్తారు. అంతే తోడులా వాళ్ళ కుటుంబాలను కూడా నిలబెట్టుకునే విధంగా నేను వాళ్ళ భావజాలాన్ని నింపిన. చివరగా ఉప్పల వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఈ జీవితం నిస్వార్థంగా 10 మందికి అంకితం. ఓకే. పేద పిల్లల చదువులకి, పేదవాళ్ళ కష్టాలకి నాకున్న స్వార్థం 10 మందిలో నా పేరు చరిత్రలు లిఖించాలి. ఇంకా నాకు వేరే ఏం లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇంతసేపు మీ అమూల్యమైన సమయం మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు.